దేవుని విమోచన సంకల్పం అనే పాఠాన్ని ఆలోచించడం మొదలుపెట్టాం. అంటే పాఠాన్ని అనే మాటని నేను చాలాసార్లు ఉపయోగిస్తాను. ఎందుకనంటే అది మనం నేర్చుకునేది, నేర్చుకోవలసింది అనే భావన మీకు కలగాలని. వాస్తవానికి పాఠము అనే పదం అంటే ఆరాధనలో మనం ఆలోచించేటప్పుడు అది మంచి పదంగా అనిపించకపోవచ్చు. కానీ పాఠము అనే ఆ పర్టికులర్ వర్డ్ ఎందుకు చెప్తాను అనంటే అది నేర్చుకోదగింది, నేర్చుకోవలసింది అని చెప్పడానికి అన్నమాట. ఎక్కువ మంది దాన్ని అభ్యంతరపడతారు. మీరేంటండి కాలేజీలో పిల్లలకి చెప్పినట్టుగా బోర్డు మీద రాస్తారు, పాఠం అంటారు, పాయింట్లు అంటారు, ఇలాగ ఎందుకు అంటారు అని చెప్పేసి. అప్పుడు పాఠం అనే మాటను ఎందుకు చెప్తున్నాను అని అంటే పాఠం అన్నప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనం నేర్చుకుంటున్నాము అనేటటువంటి భావన కలుగుతుంది అనే ఉద్దేశంతో అలాగన్నాం. అలా కాకపోతే దేవుని వాక్యానికి సంబంధించి మనం అది నేర్చుకుంటున్నాం అనేదాన్ని మనం చెప్తాం. అంటే ఈ బాధలన్నీ మేము పడి ఉన్నాం, అందుకోసం మీకు కలగకపోవచ్చు అటువంటి భావన, అలాంటిది వినున్నాం మేము, అందుకోసం ఆ మాటని చెప్తాం. అంటే దేవుడు మానవుడిని తన కుమారుడుగా కుమార్తెగా ఉండాలని సృష్టించారని, ఆయన తన పోలికలో తన స్వరూపమందు, అంటే ఆయనలో ఎలాగైతే ప్రేమ ఉందో, ఆయనలో ఎలాగైతే దయ ఉందో, ఆయనలో ఎలాగైతే నీతి, పరిశుద్ధత, నమ్మకత్వం ఇవన్నీ ఉన్నాయో ఆ గుణగణాలు కలిగినటువంటి వారిగా మనం సృష్టించారని, మనం అలా సృష్టించబడి పెద్దవాళ్ళం అవుతున్నప్పుడు మనకంటే ముందున్నటువంటి వాళ్ళు దైవ నియమాన్ని మీరి మంచి చెడ్డల జ్ఞానాన్ని ఉపయోగించుకుని వాళ్ళు పతనమైపోయి వారు ఏ మాటల్ని, ఏ పద్ధతుల్ని, ఏ అలవాట్లను నేర్చుకున్నారో వాటినే మనకి నేర్పడం వలన మనుషులందరూ కూడా ఏమయ్యారు, దేవుడు సృష్టించినటువంటి ఆ పరిశుద్ధతలో నుండి, ఆ నీతిలో నుండి తొలగిపోయి పతనమైపోయారు అని మనం ఆలోచించాం. పతనమైపోయినటువంటి మానవుడు అంచెలంచెలుగా ఎలా దిగజారుతూ వచ్చాడు అంటే పతనమైన స్థితిలోనే ఎంత డీప్గా వాళ్ళు పడిపోయారు అనేటటువంటి దాన్ని మనం రోమపత్రిక 1వ అధ్యాయంలో చదివాం. ఎవరికైనా గుర్తుందా ఆ క్రమం? ఎక్కడ మొదలైంది మానవ పతనం అనేది? అసలు దేవుడు ఎవరు, ఆయన మనం ఎలా అర్థం చేసుకోవాలి అనే దాని దగ్గరే మనిషి తప్పుగా దేవుడిని అర్థం చేసుకోవడం ప్రారంభించాడు. దాని పర్యవసానం ఏంటంటే దేవుడు కాని వాటిని, దేవుడు కాని వాళ్ళని దేవుళ్ళుగా భావించి ఎవరికి వాళ్లే ఒక జీవ నియమాన్ని, అంటే ఒక జీవించడానికి కావాల్సినటువంటి నియమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు మనకంటే సృష్టికర్త ఒక ఆయన లేడనుకోండి, ఒక వ్యక్తి మనం సృష్టించి మనకు కావాల్సినవన్నింటిని కూడా డిజైన్ చేసే పర్సన్ లేకపోతే ఏమవుతుంది, మనమే సృష్టికర్తలం అవుతాం. మనం ఎలా జీవించాలనే దానికి సంబంధించిన నియమ నిబంధనలు ఎవరు రాసుకోవచ్చు? మనమే రాసుకోవచ్చు. అప్పుడు మన నిర్మాణాల గురించి అంతా మనకు తెలుసా? తెలియదు. అలాగే కాబట్టి ఏదైనా ఒక వస్తువుని తయారు చేసిన వ్యక్తి దానిలో ఏముంది, ఎలా చేస్తే అది పనిచేస్తుంది, ఎలా ఉంటే ఇబ్బంది కలుగుతుంది అనేది దాన్ని చెప్పడం అనేది సృష్టికర్త సృష్టించబడిన దాని గురించి చెప్పడం అనేది ధర్మం. అది చక్కగా పనిచేయాలి అని అంటే. అలాగే మనం దేవుని చేత సృష్టించబడిన వారం కాబట్టి మనం ఎలా జీవించాలనేది మనం ఆలోచించుకుంటే, అంటే ఇండియాలో ఉన్న వాళ్ళు ఒకలాగా, ఇండియాలోనే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు ఒకలాగా, తమిళనాడులో ఉన్న వాళ్ళు ఒకలాగా, ఆంధ్రప్రదేశ్లోనే తెలంగాణ అంటే వేరు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఒకలాగా అలా ఆలోచించుకోవడం జరుగుతుంది. ప్రపంచం అంతా ఒకేలాగా జీవించాలని ఎవరు నిర్ణయించారు? మనందరినీ సృష్టించినటువంటి దేవుడు నిర్ణయించాడు. ఆయన మనకి ఏం చెప్పాడో దాన్ని గ్రహించకుండా, అసలు మనం ఎలా ఎందుకు సృష్టించబడ్డామనే దాన్ని మనిషి ఆలోచించకుండా ఎవరికి వాళ్ళే ఇదే విధానం అనుకుని ఒక సొంత విధానాన్ని ఏర్పాటు చేసుకోవడాన్ని బట్టి బాగుపడ్డారా, పతనమయ్యారు? పతనం అవ్వడం అంటే ఏం లేదు, దేవుడు ఎలా సృష్టించాడో దానికి భిన్నంగా బ్రతకడమే పతనం అవ్వడం. అంతే తప్ప మనుషుల్ని చంపడమో లేకపోతే ఇంకేదో చేయడమో పతనం అని మనం అనుకోనక్కర్లా. దేవుని ఆలోచనలకు భిన్నంగా మనం ప్రవర్తించి ఇది దేవుని గుర్చిన సత్యం అంటే దాన్ని మనం అడ్డగించాం. దేవుని గుర్చిన సత్యాన్ని అడ్డగించినప్పుడు మన హృదయం ఏమవుతుందని ఆలోచించాము? అంధకారం అవుతుంది. ఇప్పుడు దేవుడు ఉన్నాడు, ఆయన మనల్ని సృష్టించాడనే భావనలో నుంచి వచ్చే ఆలోచనలు వేరే ఉంటాయి. దేవుడు లేడు, ఎవరు లేరు, మనల్ని మనమే రూల్ చేసుకోవాలనే పద్ధతిలో నుంచి వచ్చినటువంటి ఆలోచనలు వేరేగా ఉంటాయి. అంటే మన ఆలోచన దృక్పథం ఏమవుతుందనంటే అది అంధకారం అయింది అని చెప్పేసి అన్నాడు. మన మనోనేత్రాలు అంధకారానికి లోనైంది, లేకపోతే హృదయం అంధకారం అయింది అన్నాడు. అంధకారమైనటువంటి హృదయంలో నుంచి ఎటువంటి ఆశలు బయలుదేరిని? దురాశలు అనంటే అవి కావాలని మనిషి కోరుకుంటాడు కానీ ఎప్పటికీ తృప్తి చెందడు. అది దురాశ. దురాశ అనే మాటకు అర్థం ఏంటంటే అంతులేని బలమైన చెడ్డ కోరిక. దానికి ఒక ఎండ్ అనేది లేదు, ఎంతవరకు చేస్తే సాటిస్ఫై అవుతుంది అనేది లేదు. చాలా బలమైనటువంటి కోరిక, అలాంటిది దురాశ.
కాబట్టి మానవుడు దురాశకు లోనయ్యి అనేక రకాలుగా పతనమయ్యాడు. ఆ పతనమైన వ్యక్తిలో ఉండే లక్షణాలు ఏంటో మనం 31వ వచనంలో చదివాం. దుర్నీతి చేత, దుష్టత్వం చేత, లోభము, వైరము, కొండము, కలహము, కపటము, ఇలా 21 చెడ్డ లక్షణాలను అక్కడ పౌలు వాళ్ళకి రాశాడు. అది మనం చదివాం. ఇప్పుడు ఇలా ఉండడానికి మానవుడు సృష్టించబడలేదు కాబట్టి అలా పతనమైపోయినటువంటి మానవుడిని తిరిగి మరలా తన కుమారుడిగా చేయడానికి దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. దాన్నే మనం ఏమనుకున్నాం? దేవుని యొక్క విమోచన సంకల్పము అని. ఆ విమోచన సంకల్పంలో దేవుడు ఏమేం చేశారు అనేది కొంత మటుకు మనం ఆలోచించాం గత వారం. దేవుని విమోచన సంకల్పము అని చెప్పేసి దేవుడు ఎందుకు పంపించారు యేసుక్రీస్తుని అంటే ఈ విమోచన అనే దాని గురించి కూడా మనం స్పష్టతని తెచ్చుకున్నాం. దేని నుంచి విమోచన? ఏ విషయంలో మనం పతనమయ్యామో దాని నుంచి, పాపం నుంచి మనకు విమోచించడానికి, పాపం నుంచి మనల్ని విడుదల చేయడానికి. అప్పుడు దేవుడు యేసుక్రీస్తుని ఎందుకు పంపానన్నారు? మన పాపంలోనే మనం నశించుకోకుండా నిత్య జీవం పొందడానికి ఆయన పంపాను అని ఆయన చెప్పారు. నిత్య జీవం మనం పొందాలి అని అంటే మనల్ని ఎలా విమోచించాలని దేవుడు ప్రణాళిక వేసుకున్నారు అని అంటే ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి మనందరినీ కూడా ఏం చేయాలని? దేవునితో సమాధాన పరుచుకుని ముందు అప్పుడు ఆయన మనతో సహవాసం చేస్తే ఆయన మనం ఒకే గుణాలను కలిగి ఉండేటటువంటి అవకాశం ఉంది. ఎవరితో మనం సహవాసం చేస్తామో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఖచ్చితంగా ఉంటుంది. మనుషులు అంటే చెడ్డవాళ్ళతో సహవాసం చేస్తే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉంటుంది, మంచి వాళ్ళతో సహవాసం చేస్తే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మనకు ఉంటుంది. ఏముంది సామెత దానికి సంబంధించి ఏం చెప్తారు? 6 నెలలు సహవాసం చేస్తే వారు ఎవరంటే చెడ్డోళ్ళు, వీరెవరంటే మంచోళ్ళు. అంటే చెడ్డోళ్ళు మంచోళ్ళు అవడం అనేది ఎక్కువ సార్లు జరిగింది, కానీ మంచోళ్ళు చెడ్డోళ్ళు అవడం అనేది అంటే ఆ వ్యక్తి బలం మీద ఆధారపడి ఉంటుంది. అది మంచి విషయంలో ఒక వ్యక్తి బాగా స్ట్రాంగ్గా ఉన్నాడు అనుకోండి, మంచి వ్యక్తి ప్రభావమే చెడ్డ వ్యక్తి మీద పడదు. చెడ్డ వ్యక్తి బాగా బలంగా ఉన్నాడు అనుకోండి, మంచి వ్యక్తి డెలికేట్గా ఉన్నాడు అనుకోండి, చెడ్డ వ్యక్తి యొక్క ప్రభావం మంచి వ్యక్తి మీద పడదు. ఇప్పుడు అక్కడ ఎవరు స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళ ప్రభావం ఇతరుల మీద పడతారు. దేవుడు స్ట్రాంగ్ అయినా మారిపోతాడు మాట మాటకి. అసలు స్ట్రాంగ్ అనే మాటకి సోర్సే ఆయన. ఇక అంతకంటే స్ట్రాంగ్ ఎవరు లేరు. అంటే దానికి ఒక స్కేల్ మనం అరేంజ్ చేస్తే స్ట్రాంగ్నెస్ని కొలవాలని అనుకుంటే ఎవరితో మొదలెట్టాలి? ఆయన చంచల మనస్కుడు. బైబిల్లో ఆ మాటలు ఉన్నాయి. ఆయన 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 యందు ఏ చంచలత్వమైనను గమనాగమనం వల్ల కలిగే ఛాయ అయినను లేదు. ఆయన మాటిమాటికి మారిపోయే వ్యక్తి, స్థిరుడు ఆయన. కాబట్టి ఆయన ప్రభావం మన మీద ఉండాలి అంటే మనం ఆయనతో సహవాసం చేయాలి. సహవాసం చేయాలంటే కండిషన్ ఏంటి? మన పాపంలో మనం ఉండగానే ఆయన మనతో సహవాసం చేయడం వీలు కాదు. పాపాన్ని పోగొట్టుకోవాలి, అయితే పాపం నుంచి విడుదల పొందాలి. ఆ పని మనంతటా మనమే చేయలేం. అటువంటి కండిషన్లో మనం ఉన్నాం. నేను గత వారం చెప్పాను, జైల్లో ఉన్న వ్యక్తికి బెయిల్ ఇవ్వడం కుదరదు. బయట ఉన్నవాడు జైల్లో ఉన్నవాడికి బెయిల్ ఇవ్వాలి. ఇప్పుడు మనుషులందరూ కూడా ఏం చేశారు? పాపం చేశారు. రోమపత్రిక 3:23లోను 3, 10, 11 వచనాల్లోనూ మనం చదివాము. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మనం నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారే అని చెప్పేసి. అప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి పాపం చేయకుండా ఇలా ఉండొచ్చు అని మనకు మోడల్గా చూపించాలి. ఇప్పుడు ఒరే 100కి 90 మార్కులు రావాలరా, ఏం చదవడం రా ఇది అని ఒక విద్యార్థిని మాస్టర్ పెడుతున్నారు అనుకోండి, క్లాసులో అందరికి 40 మార్కులే వస్తున్నాయి, కానీ మాస్టర్ ఏమంటున్నారు? 90 రావాలరా, ఏం చదువులు రా ఇవి అంటున్నారు. అప్పుడు విద్యార్థుల మనసులో ఏముంటుంది? ఎవరికి వచ్చినాయి అంటే 90, ఒకటి చూపించండి, అప్పుడు మేము కూడా 90 తెచ్చుకుంటాం అంటే ఇప్పుడు మనకి ఏం కావాలి? లేకపోతే 100 తెచ్చుకునేవాడు కావాలి. కాబట్టి ఇప్పుడు దేవుడిని కూడా మనం అలాగే అడుగుతున్నాం. ఎలాగనంటే నువ్వు చెప్పిందంతా రైటే, నీతిగా బ్రతకాలంటున్నావు, యథార్థంగా బ్రతకాలంటున్నావు, అబద్ధం ఆడొద్దంటున్నావు, మోసం చేయొద్దంటున్నావు, లేకపోతే ఇవన్నీ మామూలే, నువ్వు చెప్పినవన్నీ మంచివే, కానీ ఎవరి వల్ల అవుతాయి అవి? కాబట్టి దేవుడిని ఎలాగా ట్రీట్ చేయడం మొదలుపెట్టారు మనుషులు అంటే, దేవుడు చెప్తాడు కానీ అలా బ్రతకడం అసాధ్యం. మరి అసాధ్యమైన వాటిని చెప్తాడా దేవుడు? అసాధ్యమైనవి చెప్పాడు అని అంటే మోనార్క్ అని దాని అర్థం. దేవుడు మోనార్క్ కాదు, తండ్రి. చేయగలిగేవే చెప్పాడు. ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటంటే ఎలా చేస్తే అది మనం అచీవ్ చేయగలం అనేటటువంటిది మనకి తెలియాలి. అలాంటి ఒక మోడల్ని మనకు చూపించడానికి, ఇలాంటి కుమారులుగా ఉండాలని దేవుడు మిమ్మల్ని సృష్టించాడు, ఇలా బ్రతకడం వల్ల మిమ్మల్ని బట్టి దేవుడు ఆనందిస్తాడు అని చెప్పడానికే మనలాంటి శరీరంతో ఎవరు వచ్చారు? ఆయన వచ్చిన పని ఏంటంటే
దేవుడు మీద మనుషులకున్న అపార్థాన్ని ముందు తొలగించాలి. ఏమని? ఇదిగో ఆయన కుమారులుగా బ్రతకడం సాధ్యమే. దొంగల మధ్య ఉన్న దొంగతనం చేయకుండా ఉండొచ్చు, త్రాగుబోతుల మధ్య ఉన్న తాకుండా ఉండొచ్చు, కోప్పడి దూషణ మాటలు మాట్లాడే వాళ్ళ మధ్య ఉన్నా సరే దూషణ లేకుండా ఉండవచ్చు, శ్రమ పెట్టే వాళ్ళ విషయంలో కూడా ఓర్చుకోవచ్చు, సహించవచ్చు. అని ఇవన్నీ చెప్పడానికే, అంటే మన డైలీ లైఫ్లో మనం ఎదుర్కొనే ఈ డిఫికల్టీస్ అన్నింటినీ కూడా ఓవర్కమ్ చేయొచ్చు అని చెప్పడానికి ఆయన మనలాంటి శరీరంతో వచ్చాడు. అలా కాకపోతే ఆయన మామూలుగా విమోచించడానికి వేరే పద్ధతిలో రావచ్చు. ఆయన వచ్చిన పనుల్లో ముఖ్యమైనటువంటి 2 పనులు ఏంటంటే, ఒకటి అసలు మనం దేవుని కుమారులుగా బ్రతకడం సాధ్యమే అనే నమ్మకం మనకు కలిగించాలి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, మనకున్న ఇబ్బందిని తొలగించి మనం దేవుని కుమారులుగా బ్రతికేటట్టుగా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే మనం అది కోల్పోయాం, ఆ పరిస్థితుల్లో మనం లేము. కాబట్టి దాన్ని ఆ 2 పనులు చేయడానికి వచ్చాడు. వచ్చి ఈ మనకి ఆయన ఎలా రోల్ మోడల్గా ఉన్నాడు అని అంటే 2 విషయాలు మనం చెప్పుకున్నాం. ఆయన జీవితం ద్వారా, ఆయన బోధల ద్వారా. బోధల ద్వారానేమో ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, జీవితం ద్వారానేమో ఆయన లైవ్ ఎగ్జాంపుల్గా ఉన్నాడు, మాదిరిగా ఉన్నాడు. దేవుని కుమారులుగా జీవించవచ్చని బోధించాడు, దేవుని కుమారులుగా జీవించవచ్చని చూపించాడు. కాబట్టి బోధకుడు అనే మాట ఆ కాలంలో వాడినటువంటి మాట. అంటే దాన్ని అరామిక్లో ఏమన్నారు అని అంటే రబ్బీ అనే మాట, గురువు అని దాని అర్థం యాక్చువల్గా అయితే. దాన్ని అంటే ట్రూ ట్రాన్స్లేషన్లో చెప్పాలంటే గురువు అని. గురువు అంటే ఎవరు? ఇప్పుడు ఒక ఆయన దగ్గర హార్మోనియం నేర్చుకోవడానికి ఎవరైనా జాయిన్ అయ్యారనుకోండి, ఇదిగో ఇలాగ వాయించాలని చేసి చూపించే వ్యక్తి గురువు. కాబట్టి ఇప్పుడు యేసుప్రభు ఎలాంటి గురువు మనుషులకి? దేవుని కుమారులకు ఎలా జీవించవచ్చో చేసి చూపించినటువంటి వ్యక్తి అనమాట. అందుకే మీరు బోధకులను ఎవరిని పిలవద్దు, మీకు ఒక్కడే బోధకుడు అని చెప్పి యేసుప్రభు చెప్పాడు. ఇప్పుడు బోధ అంటే మేము చేసేది కూడా బోధే. ఈ బోధ అనేది వేరు. ఇక్కడ మమ్మల్ని ఏమన్నారంటే టీచర్స్ అని, ప్రీచర్స్ అని అన్నారు. ఆ యేసుప్రభుకు వాడిన మాట ఏంటంటే రబ్బీ అనే మాట. అరామిక్లో రబ్బీ అని అంటే గురువు అని చెప్పేసి. కాబట్టి అలా చేసి చూపించినటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే యేసుప్రభు. మా రోల్ ఏంటంటే మేము ప్రయత్నం చేస్తూ ఇలా చేయొచ్చు అని మీకు సహాయం చేస్తున్నాం. అంటే అందరం సహోదరులనే, అందులో కొంచెం సీనియారిటీ ఉన్నవాడు అని చెప్పేసి అనుకోవచ్చు. అలాగే ర్యాగింగ్ మాత్రం చేయం, సీనియారిటీ ఉంటుంది కానీ అలాంటి సీనియర్స్ కాదండి. అంటే మీకంటే ముందు తెలుసుకున్న వాళ్ళం, ఎలా బ్రతకాలో మీకు చెప్పేవాళ్ళం అంతే. అంతకు మించిన ప్రత్యేకత ఏం లేదు. మీరు దేవుని పిల్లలే, మేము దేవుని పిల్లలు, మనందరం సహోదరులు అంతే. యేసుప్రభు మాత్రం మనకి గురువు. గురువు అనే మాట ఆయనకే వర్తిస్తుంది అన్నమాట. ఎందుకంటే ఆయన చేసి చూపించాడు, మేము చేసి చూపించట్లా. మేము ఏది నమ్మామో అది మీకు బోధిస్తున్నాం, ఎలా బ్రతకాలో కొన్ని విషయాల్లో మీకు దాన్ని ప్రకటిస్తున్నాం అన్నమాట. అలాంటి యేసుక్రీస్తు ఎలా వచ్చాడు అనేది సోదరులు రామకృష్ణ గారు చదివినటువంటి లేఖన భాగంలో మనం చూసాం. ఆయన ఎలా వచ్చాడట? ఆయన స్టేటస్ ఏంటి? ఆయన స్టేటస్ ఏంటంటే అంటే శరీరధారి ఆయన అని రాసుకోండి. ఇప్పుడు మనం ఆలోచించేటటువంటి ఈ రెండో భాగంలో మనం ఇంతకుముందు ఏం ఆలోచించామంటే దేవుడు ఎందుకు పంపాడు, యేసుక్రీస్తు నేను ఎందుకు వచ్చానని లోకంలోకి చెప్పారు. యేసుక్రీస్తు ఎందుకు వచ్చానని చెప్పారు? పాపులను రక్షించడానికి నేను వచ్చానని చెప్పారు. ఇంకా విమోచన క్రైదనంగా నా ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాను అన్నారు. మత్తయి రాసిన సువార్త 20:28 మనం మనిషి కుమారుడు పరిచారం చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచారం చేయటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రైదనంగా తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు అన్న మాటను మనం చదివాం. యేసుప్రభు మాటల్లో మనకు స్పష్టంగా ఏం కనబడుతుందంటే, నేను మీకు బోధించడానికి, మిమ్మల్ని రక్షించడానికి, నా ప్రాణం పెట్టి మిమ్మల్ని రక్షించడానికి వచ్చాను అన్నాడు. యోహాను రాసిన సువార్త 10:10-11 మనం చదివితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, దొంగతనము హత్య చేయడానికి వస్తాడు తప్ప మరి దేనికి రాడు. దొంగతత్వం ఏంటి? దొంగతనం చేయడానికి వస్తాడు, దొంగతనం చేయలేకపోతే హత్య చేస్తాడు. ఇది దొంగ వచ్చినటువంటి పని. నేను గొర్రెలకు మంచి కాపరిని. కాపరి పని ఏంటంటే మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి నా ప్రాణాన్ని పెట్టి మీరు పోగొట్టుకున్న జీవాన్ని మీకు తిరిగి ఇవ్వడానికి నేను వచ్చాను అని చెప్పి యేసుప్రభు చెప్పాడు. నా ప్రాణాన్ని పెట్టి మీ జీవాన్ని మీకు తిరిగి ఇవ్వడానికి వచ్చానని యేసుప్రభు చెప్పాడు. ఈ మాటలన్నీ మనకి ఏం చెప్తున్నాయంటే దేవుడు ఎందుకు పంపాడో అందుకే వచ్చానని యేసుప్రభు కూడా చెప్తున్నాడని మనకు అర్థమవుతుంది. ఏమి అప్పుడు ఆయన వచ్చాడు అని మనం ఆలోచించాం. వచ్చినప్పుడు ఏం జరిగింది, ఆ సంఘటనలు ఏం జరిగింది అనేదాన్ని మనం ఆలోచిస్తాం. శరీరధారి ఆయన అని రాసుకోండి. యేసు శరీరధారి ఆయన. ఒకటి ఆయన స్టేటస్ ఏంటంటే పరలోకంలో
దేవునితో సమానుడు. 2:5 మనం చదివితే క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరును కలిగినది, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడైంది, దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. కానీ దేవుడితో కూడా ఉండటం అనేది ఎలాంటిదట? విడిచిపెట్టకూడని భాగ్యం. ఎవరు విడిచిపెట్టుకుంటారు దేవుడితో సమానంగా ఉండే ఆ స్టేటస్ని? ఇప్పుడు ఏ వ్యక్తి అయినా సరే తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ స్థితికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తాడు. తక్కువ త్యాగం చేసి ఎక్కువ ప్రతిఫలాన్ని పొందాలనుకుంటాడు. ఎక్కువ త్యాగం చేసి తక్కువ ప్రతిఫలాన్ని ఎవరైనా పొందాలనుకుంటారా? అలా అనుకున్నప్పుడు కేవలం వాళ్ళ మీద మనకు ఉండే ప్రేమ వల్లనే అది జరుగుతుంది. ఇప్పుడు ఒక్కోసారి తల్లిదండ్రులు అనుకుంటారు ఎక్కువ శ్రమ పడైనా సరే కొంచెం ప్రతిఫలం వచ్చినా సరే పిల్లలకి దానికోసం శ్రమ పడాలి అని చెప్పేసి. దాని వెనక ఏముంటుంది? ప్రేమ ఉంటుంది అన్నమాట. ప్రేమ వాళ్ళ అంటే ప్రేమ, అనురాగం అనే అలాంటి రిలేషన్ ఉన్నప్పుడు ఎక్కువ శ్రమ పడైనా సరే తక్కువ ప్రతిఫలాన్ని ఆశిస్తాం అన్నమాట. యేసు ప్రభు కూడా ఇప్పుడు దేవునితో సమానుడు, ఆయన స్టేటస్ అది. ఈ దేవునితో సమానంగా ఉండేటటువంటి పరిస్థితిని వదిలిపెట్టేసి ఎలా వచ్చాడట భూమి మీదకి? మనుషుల పోలికగా పుట్టి, అసలు ఎంత వ్యత్యాసం ఉంది? దేవుడు మనిషి, దేవుడు అక్షయుడు, మనిషి క్షయమైపోయేటటువంటి వాడు కదా. దేవుడు మార్పు లేనివాడు, మనిషి నాశనం అయిపోయేటటువంటి వాడు. అవునా? మనిషి మన శరీరాకారంలో మార్పులు చూస్తున్నావా లేదా? బాల్యంలో ఒకలా ఉంటాం, యవనస్తులుగా ఉన్నప్పుడు ఒకలా ఉంటాం, మధ్య వయస్కులుగా ఉన్నప్పుడు ఒకలా ఉంటాం, వృద్ధాప్యంలో ఒకలా ఉంటాం. అంటే మన మన జీవన విధానంలో ఏం కనపడుతుందని అంటే మనిషి ఇక మార్పు కనపడుతుంది. అందుకే పెరిగే వయసు మీది, పెరిగే వయసు మాదని పెద్దవాళ్ళు చెబుతారు. ఏదన్నా భవిష్యత్తు గురించి ఎవరికైనా చెప్పాలనుకోండి, అయ్యా మేము మా పని అయిపోయింది, మేము అదంతా మీ సంగతే, మీరు చూసుకోవాల్సిందే, మీది టర్న్ ఇప్పుడు అని చెప్తారు అనమాట. అదే ఆ వాళ్ళు ఇంకొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళకంటే వెనుకున్న వాళ్ళకి ఏం చెప్తారంటే మరి దేవుడికి ఎంత వయసు? ఓసారి బైబిల్ స్కూల్లో ఒక ఆయన అంటే మమ్మల్ని బైబిల్ స్కూల్లో తీసుకోవడానికి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తే అందులో దేవుని వయసు ఎంత అని ఒక ప్రశ్న అడిగాడు ఒక ఆయన. కొంతమంది మిలియన్ కోట్లు, బిలియన్ కోట్లు అని వాళ్ళ ఇష్టం వచ్చిన నెంబర్లు వేసారు. అంటే ఇది సరైన ప్రశ్న కాదని రాశానండి నేను పక్కన. నన్ను అడిగితే నేనేమన్నానంటే ఇది సరైన ప్రశ్న కాదు. దేవుడు అనే మాటకు అర్థం ఏంటో తెలుసండి? స్వయంభవుడు, తనంతట తాను ఉన్నవాడు. ఆయన ఎవరైనా సృష్టిస్తే వయసుని డిసైడ్ చేయవచ్చు. ఆయనకి ఎక్కడ అంటే ఆయన ఎవరు సృష్టించారని వయసు? ఇప్పుడు దీన్ని ఎవరో తయారు చేశారు, దీని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. దేవుడికి ఎక్కడ ఉంటుంది? అది మనకు ఉంది. అందుకే సమాధుల మీద రాస్తారండి, పలానప్పుడు పుట్టాడు, పలానప్పుడు చనిపోయాడు, జననం మరణం. దేవుడికి ఎక్కడ ఉంటుంది అది? కాబట్టి అసలు ఆ ప్రశ్నే తప్పు. దేవుడు అనే మాటకి అర్థం ఏంటి? స్వయంభవుడు, తనంతట తాను ఉన్నవాడు. ఆయన ఎవరైనా సృష్టిస్తే పలానప్పటి నుంచి అని మనం చెప్పడానికి ఉండవచ్చు. అలాగే కాబట్టి మనుషుల పోలికగా పుట్టాడు. అంత వ్యత్యాసం ఉంది దేవుడు మనిషి అన్నప్పుడు. అంటే ఇక్కడే ఆయనకి మన మీద ఉన్న ప్రేమ అర్థమవుతుంది. ఇప్పుడు మనిషిని దేవుడు అవ్వమంటే నీకు మెట్రో రైలు ప్రాజెక్ట్ ఇస్తాను చేయమంటే ఆనందంగా చేస్తాం, ఎందుకంటే దానికి ఎండి అవుతాం. అంతకంటే గౌరవం ఏముంది? టాస్క్ ఎక్కువైనా అంటే క్రిటికల్ అయినా సరే వచ్చే హోదాను బట్టి ఎలాగోలాగా హ్యాండిల్ చేద్దామనే భావన కలుగుతుంది. అక్కడ నుంచి కిందకి రమ్మంటే కోర్టులో కేసేస్తారు కదా. అదేంటి నన్ను ప్రమోషన్ ఇవ్వాల్సిన వాళ్ళు నన్ను కిందకి పంపిస్తున్నారేంట. ఇది ఇష్టంతో జరిగే మాట అన్నమాట. అందుకే దీన్ని ఒకలాగా పోల్చాడు పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం మనం చదివితే, అంటే దేవుని పోలికలో ఉన్నటువంటి యేసుక్రీస్తు భూమి మీదకి రావడం అంటే ఏం చేయడమో ఒక మంచి మాటతో ఆయన పోల్చాడు అనమాట అండి. 2వ కొరింథీ 8వ అధ్యాయం 163వ పేజీ 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపలో ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తం దరిద్రుడైన. రైట్. అంటే ధనవంతుడైనటువంటి యేసుక్రీస్తు ఆయన దారిద్ర్యం వలన, అంటే ఆయన తను తగ్గించుకుని ఈ స్థితికి రావడం వలన ఎవరిని ధనవంతులు చేస్తున్నాడు? ఎక్కడైనా ఉందండి ఈ అంటే ఎంత త్యాగం మనం ఎక్కడైనా చూస్తామా?
మనల్ని ధనవంతులు చేయడానికి ధనవంతుడైన యేసుక్రీస్తు దరిద్రుడిగా భూమి మీదకి రావడం అనేది, అంత తను తగ్గించుకోవడం అనే ఇలాంటి పోలిక ఎక్కడైనా ఉందా అంటున్నానండి. ఎక్కడ లేదు. దేవుళ్ళు దేవతలు అనబడే వారి గురించి రాసినటువంటి ఏ కథల్లో కూడా లేదు. కనీసం అది నిజం కాకపోయినా కథలో కూడా లేదు. ఒక వ్యక్తి గొప్పతనం నుంచి తక్కువ స్థితికి రావడం అనేది ఇది ఎవరికి కేవలం చెల్లింది? అందుకే దేవుని ప్రేమ అగాపే ప్రేమ అంటారన్నమాట. ప్రేమ అన్నప్పుడు మనం ప్రేమించేది వేరు, భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ వేరు, స్నేహితుల మధ్య ఉండే ప్రేమ వేరు. దేవుడు మానవులను ప్రేమించినటువంటి ప్రేమ వేరు. ఆ ప్రేమకు ఉన్న పేరు ఏంటంటే అగాపే అని. అగాపే అనే మాటకు అర్థం ఏంటంటే ప్రతిఫలాపేక్ష లేని ప్రేమ. ఇక ఆ ప్రేమ వెనక ఏం ఎక్స్పెక్టేషన్ లేదు. మన ప్రేమలో అన్నింటిలో ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. మనం వందనాలు చెప్తే వాళ్ళు వందనాలు చెప్పాలని, మనం కాఫీ పిలిస్తే వాళ్ళు కాఫీ ఇవ్వాలని, మనం ఏదైనా సహాయం చేస్తే మనకు అవసరమైనప్పుడు వాళ్ళు సహాయం చేయాలని, ఇలాంటి ఎక్స్పెక్టేషన్ అయితే ఉంటుంది. ఒకరితో ఫ్రెండ్షిప్ చేయడానికి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఒకరితో రిలేషన్ మెయింటైన్ చేయడానికి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. దేవుడికి ఏ ఎక్స్పెక్టేషన్ లేదు, మనం బాగుపడాలంటే. అంత గొప్ప ప్రేమ అయింది. ఆ ప్రేమ ఎవరిలో చూస్తున్నాం మనం ప్రాక్టికల్గా? దేవుడు అంత ప్రేమమయుడని మనకు చాలా విషయాలు అర్థమవుతుంది. కానీ ఎవరు వచ్చి అది రుజువు చేశారు? అలా. అందుకే దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు ఆయనను ఎరుగడు. కాబట్టి ఆయన తన దారిద్ర్యం వల్ల మనం ధనవంతులు చేయాలని పరలోకం నుండి భూమి మీదకి ఏ పోలికలు వచ్చాడట? మనుషుల పోలికలుగా వచ్చాడు. ఈ మనుషుల్లో కూడా ఎవరి స్థానాన్ని ఆయన తీసుకున్నాడు? మనుషుల్లో కూడా నేను భూమి మీదకు మనిషిలాగా రావడమే గొప్ప సంగతి, మీ అందరికి నాయకుడిగా ఉంటాను అన్నాడా, లేకపోతే మీకు దాసుడుగా ఉంటాను అన్నాడు? అలాగే. ఏ స్వరూపం అంటే మనుషుల్లో? మనుషులు ఉన్నప్పుడు మనుషుల్లో లీస్ట్ పొజిషన్ ఎవరిదంటే దాసులు, సర్వెంట్స్. దాసుల స్వరూపం ధరించాడు. యేసు ప్రభు చెప్పిన మాటకి దీనికి మ్యాచ్ అయిందా? మనుషు కుమారుడు పరిచారం చేయించుకోవడానికి రాలా. ఎందుకు వచ్చాడంటే ఆయన చేయడానికి వచ్చాడు. అందుకే ఏ క్రిస్టియన్ లీడర్ అయినా సరే తను మంచి క్రిస్టియన్ లీడర్ అవ్వాలంటే పరిచర్య చేసేవాడిగా ఉండాలా, చేయించుకునేవాడిగా ఉండాలా? మీలో నాయకుడిగా ఉండగోరేవాడు అందరికీ పరిచారకుడిగా ఉండాలని యేసు ప్రభు తన తర్వాత ఆ 12 మందికి నాయకత్వం వహించే వ్యక్తిని గురించి చెప్పాడు. అపోస్తలులు యేసు ప్రభు ఇక వెళ్ళిపోతున్నాడు, ఆయన దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, ఇంకా ఆయన మనతో కూడా శరీరధారిగా ఉండడు అన్న సంగతి అర్థమైన తర్వాత మనలో ఎవరు తర్వాత నెక్స్ట్ లీడర్ ఎవరని వాళ్ళలో చర్చ జరుగుతూ ఉంది. అప్పుడు వాళ్ళకి ఏం చెప్పాడు? నెక్స్ట్ లీడర్కి ఉండాల్సిన అర్హత ఏంటంట? మీలో గొప్పవాడుగా ఉండాలనుకునేవాడు పరిచారకుడుగా ఉండాలి. అలా లోక సంబంధమైన నాయకత్వం ఎలా ఉంటుంది? కమాండ్ చేయగలిగేవాడు నాయకుడు అవ్వాలి. దేవుళ్ళు ఎలా ఉంటుంది ఆ నాయకత్వం? పరిచర్య చేసేవాడు నాయకుడిగా ఉండాలి, పరిచారకుడు నాయకుడిగా ఉండాలి. అంటే ఎవరికైతే నాయకత్వం వహిస్తున్నాడో ఆ వ్యక్తుల పట్ల ప్రేమ ఉండాలన్నమాట. అప్పుడే పరిచర్య చేయగలుగుతాం. పరిచర్య చేయగలిగినంత ప్రేమ ఉంటే వాళ్ళని నడిపించే విషయంలో సరైన పద్ధతిని అనుసరిస్తాడు. అలా కాకపోతే ఇప్పుడు మంద మీద ప్రేమ ఉన్న కాపరి ఏం చేస్తాడు? గొర్రెల కాపరిగా ఉన్న దావీదుకి మంద మీద ప్రేమ ఉంది. ఒక్క గొర్రె కూడా నాశనం అవడం ఆయనకి ఇష్టం లేదు. సింహం మీద పోరాడాడు, ఎలుగుబంటి మీద పోరాడాడు. ఎందుకంత రిస్క్? ప్రాణం పోతుందిగా, ఒక దాన్ని తింటే ఇంకా బోల్డన్ ఉన్నాయిగా. కానీ కాపర్ లక్షణం ఏంటి? ఆ ఒక్కటి కూడా నశించకూడదు, వాటి మీద ఉన్న ప్రేమ. అలాంటి ప్రేమ ఎక్కడ మొదలవుద్ది అని అంటే పరిచర్య చేయడం దగ్గర నుంచి మొదలైతే అప్పుడు వాళ్ళకు ప్రయోజనకరమైనటువంటి అన్ని పనులు చేస్తారు. కాబట్టి యేసుక్రీస్తు అలాంటి నాయకుడు అన్నమాట. కాబట్టి మనుషుల పోలికగా పుట్టి దాసుల స్వరూపం ధరించి తను తానే రిక్తునిగా ఎలా వచ్చాడంటే పరలోకం నుండి రిక్తునిగా వచ్చాడు. రిక్తుడు అంటే రిక్త హస్తాలు అని అంటే ఎంటీ హ్యాండ్స్ అని అనమాట. అంటే కొన్ని ట్రాన్స్లేషన్స్లో అదేముందంటే ఎంప్టెడ్ హిమ్సెల్ఫ్ అనే మాట. తను తాను రిక్తునిగా చేసుకున్నాను అంటే ఎంటీగా వచ్చాడు, ఖాళీగా వచ్చాడు. ఏముంది ఏంటంటే ఆయనకి ఖాళీగా వచ్చాడని చెప్పుకోవడానికి? ఆయన ఎవరు అంతకుముందు? దేవునితో సమానుడు. ఆయన నోటి మాట చేత దేన్నైనా చేయగలిగినటువంటి సర్వశక్తిమంతుడు. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. అంత సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి యేసుక్రీస్తు. అలాంటి వ్యక్తి ఏ శక్తిని తెచ్చుకోకుండా ఖాళీగా వచ్చాడటండి. ఇది అవసరం అండి, ఖాళీగా రావడం అవసరమే. ఇప్పుడు ఒక వ్యక్తి ఏదైనా పని చేస్తున్నాడు అనుకోండి, అలాంటి పని ఇంకో వ్యక్తిని చేయట్లేదు అని అంటే ఈ వ్యక్తిని చూసి నేర్చుకున్నప్పుడు
ఈయనేమో మామూలుగా పనిచేయమని ఈయనకి మిషనరీ ఇచ్చారనుకోండి, మిషనరీ ఇచ్చిన ఆయనలాగా మిషనరీ లేని ఆయన పనిచేయమంటే ఏమంటారు దాన్ని? న్యాయం అంటారా, అన్యాయం అంటారా? ఇప్పుడు మనం మామూలుగా ప్రయత్నం చేస్తున్నాం దేవుని పిల్లలుగా బ్రతకడానికి, ఫెయిల్ అయ్యాం. మనలాగే వచ్చి మనం ఎక్కడ ఫెయిల్ అయ్యామో అక్కడ సక్సెస్ అయితే అప్పుడు ఆయన మనం నేర్చుకోవచ్చు. అలా యేసుక్రీస్తుని దేవుడు పంపాడు. చాలా మంది ఏమంటారంటే ఆయన అబద్ధం ఆడకుండా ఉండడానికి ఆయనకి ఏంటంటే ఆయన దేవుని కుమారుడు అండి. దేవుని కుమారుడిగా వచ్చాడా, మనిషి కుమారుడిగా వచ్చాడా? వాడు దేవుని కుమారుడిగా వచ్చి ఏ ఇబ్బంది లేకుండా ఆయనకుండే శక్తులతో కనుక మెయింటైన్ చేసి ఉంటే అది మోసం అవుతుందే తప్ప మనకు చూపించినటువంటి మాదిరి అవ్వదు. అవునా కదండి? మనం మన తల్లి గర్భంలో పడినప్పుడు మనలో ఎన్ని కోరికలు ఉన్నాయో, మనం భూమి మీద పడిన తర్వాత మనం ఎలా జీవించాలని ఆలోచిస్తామో, మనకు ఎలాంటి కోరికలు అలాంటి ఆలోచనలు ఉన్నాయో అటువంటివి ఎవరికి కూడా ఉన్నాయి? యేసుక్రీస్తు కూడా ఉంది. అందుకే ఆయన ఎలా వచ్చాడు? రిక్తునిగా వచ్చాడు. ఏ శక్తిని తను కూడా పట్టుకురాలేదు. అయితే ఆయన దేవుని కుమారుడని రుజువు చేయడానికి దేవుడు ఆయన చేత అద్భుతాలు చేయించాడు కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు. అవి కేవలం ఆయన దేవుని కుమారుడని నిరూపించబడటానికే ఇచ్చాడు తప్ప వ్యక్తిగతంగా తన గుణగణాలని సరి చేసుకోవడానికి కాదు. పరిశుద్ధాత్మను అందుకు ఉపయోగించుకోలేదు. ఆయన చాలా హార్డ్ వర్క్ చేసి దేవుని కుమారుడని నిరూపించుకున్నాడు. వ్యక్తునిగా వచ్చాడు అన్న మాటని ఇంకా మనం ప్రాపర్గా అర్థం చేసుకోవడానికి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివితే ఇక్కడ చాలా క్లియర్గా ఉండాలండి. మనం ఇది ఎంత బాగా అర్థమైతే యేసు ప్రభు యొక్క గొప్పతనం మనకు అంత బాగా అర్థమవుతుంది. అలా కాకపోతే ఏమవుతుందంటే ఆయన దేవుని కుమారుడు చేయగలడు, నేను మామూలు మనిషిని నేను చేయలేను అని ఆ కోటలో మనం ఎస్కేప్ అయిపోయే ప్రయత్నం చేస్తాం. ఫిబ్రవరి 4:15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని, అంటే సహానుభావం ఉన్నవాడే గాని సమస్త విషయములలో ఎన్ని విషయాల్లో మనలాగా శోధించబడ్డాడంటే యేసుక్రీస్తు? సమస్త విషయాల్లో. మనం అబద్ధం ఆడకూడదు అన్నప్పుడు మనకి ఎంత బాధ కలిగిందో, మనం పాపం చేయకూడదు అనేటప్పుడు మనం శోధించబడినప్పుడు మనకి ఎలాంటి పెయిన్ వచ్చిందో, అన్ని విషయాల్లో కూడా ఆయన అలాగే శోధించబడ్డాడు. కానీ ఎలా ఉన్నాడు? మనం పాపంలో పడిపోయాం, ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు. ఏం చేసి ఉంటాడు? అందుకైనా ఏమైనా శక్తులు ఉన్నాయా ఆయనలో? కృషి చేసి ఉంటాడు. ఆయన కృషి కఠోరమైనటువంటి సాధన చేశాడండి యేసు ప్రభు. దేవుని కుమారుడై ఉండి మనలాంటి శరీరంతో భూమి మీదకి వచ్చి కఠోరమైనటువంటి సాధన చేశాడు. ఆ సాధన ఏంటంటే పగలంతా దేవుని వాక్యాన్ని ప్రకటించేవాడు. ఆయన రాత్రంతా ఒంటరిగా కొండకు వెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయడంలో గడిపేవాడు. తనకు కలిగిన భావోద్వేగాలన్నీ ఎవరికి చెప్పుకునేవాడు? తండ్రితో చెప్పుకునేవాడు. దేవుడు బలపరిచేవాడు అనమాట అండి ఆయన. ఈ విషయంలో నువ్వు ఎలా ఉన్నావు, వెరీ గుడ్, ఈ విషయంలో నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు నా కుమారుడివి, నేను నీ అంతా ఆనందిస్తున్నాను అని చెప్పి దేవుడు ఎప్పటికప్పుడు ఆయన ఏం చేసేవాడు? బలపరిచేవాడు. కాబట్టి ప్రార్థన చేసి ఉపవాసం ఉండి అనేక రకాలుగా ఆయన ప్రాక్టీస్ చేసి తన బలహీనతలన్నింటినీ ఆయన అంటే వాటి వశం కాకుండా, నిన్న మాట ఏంటంటే మన వలే అన్ని విషయాల్లో శోధింపబడినాను, ఏం లేదంటే ఆయనలో. ఇలా యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడు అని చెప్పేసి మనం వచ్చినటువంటి యేసుక్రీస్తు అట ఎంత విధేయత చూపాడు? ఈ పాపులందరి కోసం నువ్వు మరణం ముందు అని దేవుడు ఆజ్ఞాపిస్తే అంతగా ఆయన లోబడ్డాడు. మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే. ఈ మరణం కూడా సహజ మరణం, అంటే మామూలుగా మనుషులు అనుభవించే మరణం లాంటిది కాదు. సిలువ మరణం. ఎలాంటి మరణం? మామూలు మరణానికి సిలువ మరణానికి తేడా ఏంటండి? సిలువ మరణం అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని తీసుకెళ్లి ఉరిదీయడం వేరు, సిలువ వేయడం వేరు. సిలువ వేసేటప్పుడు భయంకరంగా ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఆయన ఎదుర్కొన్నాడు. మనం అక్కడికి వద్దాం. అయితే ఇదంతా సంభవించడానికి ముందు జరిగినటువంటి కొన్ని పరిణామాలు మీకు గుర్తు చేస్తాను. ఇది చాలా ప్లాన్డ్గా దేవుడు చేసుకుంటూ వచ్చాడు. నేను ఇంతకుముందు మాట చెప్పాను మీకు, ఏమంటే మన పాపాల నుంచి మనల్ని విడుదల చేయడానికి దేవుడు ఎన్నుకున్నటువంటి ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తుని పంపడం అనేది ఎంత పకడ్బందీగా, ఎంత ప్రణాళికాబద్ధంగా జరిగింది అని అంటే ఆయన జననాన్ని గురించి ముందే చెప్పాడని మనం అనుకున్నాం. అంటే ఇలా జరగాలని దేవుడు ముందే ఏం చేశాడు? ప్రవక్తల చేత ప్రవచింపజేశాడు. తర్వాత జరగబోయే సంగతులు ముందుగానే చెప్పాడు.
అంటే నేను ఇది చెప్పిన తర్వాత చెప్పాలని చెప్పలేదు, యాక్చువల్గా ముందు చెప్పాలి, అది నేను ఇది మీకు అర్థమైన తర్వాత చెప్పాలనే ఉద్దేశంతో దాన్ని చెప్పలేదు. ఏమున్నాయి ప్రవచనాలు అని అంటే, ఆయన ఎలా వస్తాడు భూమి మీదకని? స్త్రీ సంతానం. మనం గత వారం ఆలోచించాం, ఆదికాండము 3:15 వచ్చింది. స్త్రీ సంతానానికి మనకి తేడా ఏంటంటే, మనమేమో స్త్రీ పురుషుల సంతానం, స్త్రీ పురుషుల కలయికలో పుట్టినటువంటి వాడు. యేసుక్రీస్తు స్త్రీ సంతానం, కేవలం కన్యకకి ఆయన జన్మించాడు. స్త్రీ సంతానం అన్న వాటిని అర్థం చేసుకోవడానికి మనం, ఆయన ఎవరికి జన్మిస్తారని చెప్పాడు? కన్యక గర్భవతి అయి కుమారుని కను. యెషయా 7:14-12. క్రిస్మస్ చేసేవాళ్ళకి కూడా గుర్తు లేకపోతే ఎలా సార్? 7:14. కన్యకగా జన్మిస్తాడని. ఎక్కడ జన్మిస్తాడని? బెత్లెహేములో. అంటే ఆయన పుట్టబోయేటటువంటి టౌన్ గురించి కూడా చెప్పాడు. మీకా 5 అమ్మా, మీకా 5:2. మీకా 5:2 బెత్లెహేములో పుడతాడు అని చెప్పేసి. బెత్లెహేములో కూడా ఎక్కడ పుడతాడంటే పశువుల పాకలో ఆయన జన్మిస్తాడు. లూకా రాసిన సువార్త మనం చదివితే గబ్రియల్ దూత ముందుగానే ఎవరిని ప్రిపేర్ చేశాడు దీనికోసం? మరియను ప్రిపేర్ చేశాడు. దయా భక్తురాలా, నీకు శుభం కలుగుతుందాక, ఇదిగో నువ్వు బిడ్డకు జన్మనివ్వబోతున్నావు అని చెప్పేసి. మరి అప్పటికే ఒక పురుషునికి ప్రదానం చేయబడినటువంటి స్త్రీ కన్యక ఒక పురుషుడికి ప్రదానం చేయబడింది, పెళ్లి జరగబోతుంది. అప్పుడు నేను పురుషుడిని ఎరగని దాన్ని ఇది ఎలా సంభవిస్తుంది అని చెప్పేసామంటే, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, దేవుడు నీకు బిడ్డనిస్తాడు. ఇప్పుడు ఆయనకు అసాధ్యమైంది ఏముంది? మనుషుల విషయంలోనైతేనేమో ఏదో ఒక నియమం ఉంది, ఆ నియమం ప్రకారం అది జరగాలి. దేవుడికి ఆయన నియమానికి అతీతుడా? నియమం ఆయన కూడా అదే నియమం ఉంటుందా? ఇప్పుడు వర్షం రావాలి, ప్రకృతి నియమానికి కానీ అతీతుడు, కావాలంటే రప్పిస్తాడు, వచ్చే వర్షాన్ని ఆపగలడు. అది ఆయనకు సంబంధించింది. మనకు సంబంధించి అయితే ఆ నియమం ప్రకారమే దానికోసం ఎదురు చూడాలి. మనం రప్పించలేం, మనం ఆపలేం. మనం ప్రకృతి నియమానికి కట్టుబడిన వాళ్ళం, దేవుడు ప్రకృతి నియమానికి అతీతుడు. ప్రకృతి నియమాలను ఏర్పాటు చేసిన వ్యక్తి ఆయన. నియమాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తికి దాన్ని బ్రేక్ చేయడం పెద్ద ఇష్యూ కాదు, అలాగన్నమాట. కాబట్టి అలాగా గబ్రియల్ దూత ఏం చెప్పాడంటే, పుట్టబోయేటటువంటి శిశువు పరిశుద్ధుడే, సర్వోన్నతమైనటువంటి దేవుని కుమారుడు అని పడతాడు అని లూకా రాసిన సువార్త 1వ అధ్యాయంలో చెప్పాడు. ఏ గోత్రంలో పుడతాడో కూడా చెప్పాడు. ఏ గోత్రంలో పుడతాడట? యోధా గోత్రంలో పుడతాడు అని చెప్పేసి. యోధా గోత్రంలో పుడతాడని చెప్పడానికి కారణం ఏంటంటే, దావీదు కూడా, అంటే అబ్రహాము చేశాడు ఆయన వాగ్దానం. ఈ ఆదికాండం 3:15 చెప్పినటువంటి మాటనే అబ్రహాముకు వాగ్దానం చేశాడు, నీ సంతానం ముందు భూలోక వంశాలన్నీ కూడా ఆశీర్వదించబడతాయని. అబ్రహాము చేసిన వాగ్దానాన్ని ఇస్సాకుతో కూడా చెప్పాడు. ఇస్సాకుతో చెప్పిన దాన్ని దావీదు కూడా చెప్పాడు. ఏమనంటే, నేను నీకు సంతానాన్ని ఇస్తాను, అతనికి నా రాజ్యాన్ని అప్పగిస్తాను, అది అన్నటికీ నాశనం లేనటువంటి రాజ్యం అని చెప్పేసి దావీదుతో కూడా చెప్పాడు. దావీదు సంతానం అని పడతాడు ఆయన. దావీదు ఏ గోత్రికుడు? అలాగా ఆయన యూదా గోత్రంలో జన్మించాడు. అంటే నేను ఈ ప్రవచనాలను ఎందుకు చెప్తున్నాను అంటే, దేవుడు ఎంత పకడ్బందీగా ఈ విమోచన సంకల్పాన్ని అమలు చేస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మనవాళ్ళు చాలా కాలం బ్రిటిషు పాలకుల మీద ఉద్యమం చేశారు. ఇప్పుడు 1947కి ముందు, లేకపోతే 1940లో ఎవరో, ఎందుకండి తలనొప్పి, ఎవరో ఒకరు పరిపాలిస్తున్నాడు కదా, ఎందుకు ఈ యాజిటేషన్స్, ఎందుకు ఈ గొడవ అంతా ఎందుకు అని అంటే, అప్పుడు ఎవరో ఒకరు చెప్తారనమాట, ఇది నిన్న మొన్న వచ్చింది కాదు, 3 రోజుల నుంచి చేస్తున్న ఉద్యమం కాదు, మనకు విమోచన కావాలి, మనకి విడుదల కావాలని చెప్పేసి ఎప్పటి నుంచో చేస్తున్నారు అని ఆ ఉద్యమాన్ని మొదలుపెట్టినటువంటి వ్యక్తి దగ్గర నుంచి ప్రస్తావిస్తారు. అంటే ఇది ఒక వ్యక్తి ఆలోచన కాదు, ఆకస్మికంగా వచ్చినటువంటి ఆలోచన అంతకంటే కాదు, ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటిది అని చెప్పేసి అన్నాం. అప్పుడు దాన్ని బట్టి దానికి అంత వాల్యూ ఉంటుంది.
అందుకే ఇప్పుడు మనకి ఏదైనా ఈ ప్రాజెక్టులు కట్టేటప్పుడు కానీ ఇలాంటప్పుడు కానీ ఏమంటారంటే పలానా గవర్నమెంట్లో పలానా వ్యక్తి దగ్గర నుంచి వచ్చిన ఆలోచన ఇవాళ మేము మొదలు పెట్టలేదు దీన్ని కంటిన్యూ చేయడానికి కారణం ఇది ఒక పథకం ప్రకారం వస్తున్నటువంటిది, దీన్ని ఎవరికి ఆపే శక్తి లేదు, రాజ్యాంగంలో పలానా ఆర్టికల్లో ఉంది అని దాన్ని మెన్షన్ చేస్తారు ఎవరైనా. చాలామంది ఏమనుకుంటారంటే అప్పుడేమో ఆ కాలంలో ఉన్న వాళ్ళ కోసం యేసు ప్రభువుని వినియోగించాడు, ఈ కాలంలో ఉన్న వాళ్ళని విమోచించడానికి ఇంకో వ్యక్తిని ఉపయోగించాడు, లేకపోతే ఇంకో వ్యక్తి ద్వారా కూడా రక్షణ ఉంది, అప్పుడంటే ఆయన కానీ ఇప్పుడు మనుషులు కూడా ఉపయోగించుకుంటున్నాడు అని చెప్పేసి చెప్తున్నారు. అందుకనమాట నేను అనేది, ఏ కాలంలోనైనా సరే ఎవరో శాశ్వత పరిష్కారం పాపం నుంచి మనం విడుదల పొందడానికి యేసు ప్రభు. అందుకే నేను చెప్పాను యేసు ప్రభు యొక్క మరణానికి ముందున్న వాళ్ళకి ఆయనే పరిష్కారం, తర్వాత ఉన్న వాళ్ళకి కూడా ఆయనే పరిష్కారం, ఎవరికైనా ఆయనే పరిష్కారం, ఆయన తప్ప దేవుడు ఇంకెవరిని ఎన్నుకోలేదు. అందుకు ఇది ఇంత సిస్టమేటిక్గా జరిగింది అని చెప్పడం కోసం ఈ ప్రవచనాల్ని చెప్పాను. ఇది మీకు తెలియదు కాదు, ఇది చెప్పడం వెనక కారణం ఏంటంటే దేవుడు యేసుక్రీస్తుని పంపడానికి ఇంత ప్రణాళికను చేశాడు. 4000 సంవత్సరాలు వెయిట్ చేశారు మనుషులు. ఎవరి కోసం? ఆదాము చేసిన ఈ వాగ్దానం నెరవేర్చడం కోసం, అబ్రహాము చెప్పినటువంటి ఆ మాటల్ని నెరవేర్చడం కోసం. అప్పుడు యేసుక్రీస్తు జన్మించిన తర్వాత యూదుల ఆచారం ప్రకారం ఆయనకి సున్నతి చేయించడానికి దేవాలయంలోకి తీసుకొచ్చారు. దేవాలయంలోకి తీసుకొచ్చినప్పుడు యేసుక్రీస్తు యోధాగోత్రంలో జన్మిస్తాడు, అబ్రహాం సంతానమైనటువంటి మెస్సయ్య వస్తాడు అని ధర్మశాస్త్రంలో రాయబడింది. అందుకే బెత్లెహేంలో పుట్టినటువంటి ఈ యేసుక్రీస్తు జననాన్ని గురించి కొంతమంది జ్ఞానులు తెలుసుకోవడానికి ఎవరింటికి వెళ్ళారు అంటే, ఆయన యూదుల రాజుగా పుడుతున్నాడు అని చెప్తే ఎవరింటికి వెళ్ళి అడిగారు? హేరోదు ఇంటికి వెళ్ళి అడిగారు. రాజు అంటే రాజు కుటుంబంలో పుడతాడని. అప్పుడు ఆయన కూడా ఎక్కడ పుడతాడు ఎక్కడ ఉన్నాడు తెలుసుకోవడం కోసం శాస్త్రులను అడిగితే వాళ్ళు ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న మాటలన్నింటినీ చదివి, ఇదిగో ఆయన పుట్టాడంటానికి ఇది ఆనవాలంటే మీరు ఒకసారి ఆయన దర్శించుకుని నాకు వచ్చి చెప్పండి అని కపటోపాయం అది. ఆయన కూడా వెళ్ళి యేసుక్రీస్తు మొక్కుదామని కాదు, కానీ కపటంతో ఆయన చంపేస్తే, అంటే రోమారాజులు అందరికీ కూడా ఇప్పటికి కూడా అంటారు, ఇటలీ వాళ్ళకి కానీ రోమ్ వాళ్ళకి కానీ వీళ్ళందరికీ ఉండే పిచ్చి ఏంటంటే, ఒకసారి అధిష్టానాన్ని అంటే దాన్ని ఒక పీఠాన్ని వాళ్ళు ఎక్కారంటే పీఠలు వారాల్సిందే కానీ వాళ్ళు దిగరు. అంత రాజ్యాధికారపు కాంక్ష అంత ఉంటుంది అనమాట వాళ్ళు. అందుకే రోమా రాజుల గురించి ఒక మాట ఉంటుంది అనమాట. రోమపత్రిక మనం చదువుతున్నప్పుడు, నిర్దయులు, దయలేనటువంటి వారు కడుపును పుట్టిన పిల్లలనైనా సరే చంపేస్తారట. వాడు తన తర్వాత సింహాసనాన్ని తీసుకుంటాడు అన్నట్టే. వాళ్ళ సింహాసనాన్ని వదులుకోవడం వాళ్ళకి ఇష్టం ఉండదు, అంత భయంకరులు వాడు. ఆ కాలంలో ఒక సేయింగ్ ఉండేదట, ఏమనంటే రోమారాజు ఇంట్లో కొడుగ్గా పుట్టడం కంటే కుక్కగా పుట్టడం మేలేదు. కుక్కగా పుడితే పెంపుడు జంతువుగా పెంచుకుంటాడు, కొడుగ్గా పుడితే వీడు నా తర్వాత సింహాసనం మీదకి వస్తాడేమో చంపేస్తాడు. అంత కఠినమైనటువంటి వ్యక్తులు. ఏ రోజుకి అది లూజ్ అవడం ఇష్టం లేదు. అందుకే పిలాతు దగ్గరికి వచ్చినప్పుడు కూడా యూదులు ఆ నేరాన్ని ఆయన మీద ఆరోపిస్తే, నువ్వు రాజువా అంటే, అవును నీవు అన్నట్టు నేను రాజునే, కానీ నా రాజ్యము ఇది కాదు, రోమరాజులు పరిపాలించే రాజులు అంటే రాజుని కాదు, నా రాజ్యం వేరు, సత్య సంబంధులు అందరూ నా రాజ్య సంబంధులు, నేను సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చానని యేసు ప్రభు చెప్పాడు. అంటే హేరోదు మిస్అండర్స్టాండింగ్ అనమాట. ఒకవేళ రాజు అయితే ఆయన పుడితే నా రాజ్యం నా అధికారం ఎక్కడ పోతుందని మీరు కనుక్కొని రండి, నేను కనిపెట్టి చంపేస్తానని చెప్పేసి అన్నాడు. దొరకపోయేటప్పటికి 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ చంపించేశాడండి. అందులో ఎక్కడో చోట ఉంటాడులే అయినా. అంటే రాజు తలుచుకుంటే అంత మూర్ఖంగా ప్రవర్తిస్తాడనమాట. అంటే రాజుల ప్రవర్తన అలా ఉంటుంది. వాళ్ళు అనుకుంటే ఒక్క అబ్బాయిని నాశనం చేయడం కోసం, అంటే ఒక్క యేసుక్రీస్తుని చంపడం కోసం ఆ కాలంలో 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ చంపించేశారు. అలా జరుగుద్దని కూడా ప్రవచనం ఉంది. రాహేలు తన పిల్లల విషయంలో అంగలార్చును అనే మాట నెరవేరింది. ఇర్మియా గ్రంథంలో చెప్పిన మాట ఆ సమయంలో నెరవేరింది. రాహేల్ అంటే యాకోబు భార్య. వీళ్ళందరూ ఎవరి సంతానం అని లెక్క? యూదులందరూ కూడా, ఇశ్రాయేలీలందరూ కూడా అలాగా. అందుకే రాహేల్ తన బిడ్డల విషయంలో అంగలార్చును అనే మాట నెరవేరింది. ఇలా యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చారు. ఎలా వచ్చారు? ఏం విడిచిపెట్టి వచ్చారు అంటే ఇలా వచ్చారు. వచ్చి ఏం బోధించారు అంటే, భూమి మీద పని చేయడానికి ఆయన కొన్ని గురువులు సెట్ చేసుకున్నాడు. యేసుక్రీస్తు ఊరికే వచ్చి గాలి కొట్టినట్టుగా పోరాడలేదండి. ఆయన ఒక ప్లాన్ ప్రకారం, ఆయన అనుకున్న వాటిని అచీవ్ చేయడం కోసం ఒక పథకం ప్రకారం ఆయన పనిచేశారు. ఆయనకున్న గురువులు ఏంటో కొన్నింటిని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లేదా ఇది ఇంకొంచెం చెప్పుకున్న తర్వాత ముందుకెళ్దాం. సుమయోను గురించి చెప్పడం మొదలుపెట్టాను. సుమయోను మెస్సయ్య రాకడ కోసం ఎదురు చూస్తున్నాడు అని చెప్పేసి. మెస్సయ్య రాకడ కోసం ఎదురు చూస్తున్నటువంటి సుమయోను బాలుడైనటువంటి యేసుక్రీస్తు ఆ పొత్తిళ్లలో ఉన్నటువంటి ఆయన్ని తీసుకుని
ఆయన ఎత్తుకున్న తర్వాత ఒక మాట అన్నాడు అనమాట, నాదా నీ దాసుని కృప చొప్పునప్పుడు బోనేస్తున్నావా, ఇశ్రాయేలులకు కలిగేటటువంటి రక్షణ నేను నేడు కన్నులారా చూశాను అని చెప్పేసి ఆయన అన్నాడు. ఇశ్రాయేలులకు కలిగే రక్షణ నేను కన్నులారా చూశాను అంటే ఇశ్రాయేలును విమోచించే విమోచకుడు ఎవరు? యేసుక్రీస్తే. సర్వలోకాన్ని విమోచించే విమోచకుడు ఎవరు? యేసుక్రీస్తే అని ఎవరు చెప్పారు? సుమయోను ప్రవక్త చెప్పాడు. అలాగే ప్రవక్త్రి ఒక ఆమె ఉంది, అన్న ఆమె కూడా యేసుక్రీస్తుని చూసినప్పుడు అదే మాటని ఇశ్రాయేలీల విమోచన కోసం కనిపెడుతుందట. ఆమె కూడా అదే మాటని చెప్పింది. కాబట్టి యేసుక్రీస్తు బాలుడుగా ఉన్నప్పుడు ఆయన గురించి ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి మాటలన్నీ ఆయన విషయంలో నెరవేరిని. బాల్యం నుంచే ఆయన చాలా ఏకాగ్రతతో వాక్యం నేర్చుకున్నాడు. ఆయనకు 12 ఏళ్ళు వచ్చినప్పుడు ధర్మశాస్త్రాన్ని ఎంతో కాలం నుంచి బోధిస్తున్నటువంటి వాళ్ళు నివ్వెరపోయారు ఆయన చెప్పేటటువంటి సమాధానాలకి, ఆయన ప్రజ్ఞకి, ఆయన ప్రత్యుత్తరాలకి. ఇది మనకు తెలిసిన మాటే కాబట్టి నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఒకసారి యెరూషలేం దేవాలయం దగ్గర యెరూషలేం వెళ్ళారు పండుగ నిమిత్తం, పెంతెకోస్తు పండుగకి యెరూషలేం వెళ్ళారు తల్లిదండ్రులు వీళ్ళందరూ కలిసి. అప్పుడు తిరిగి వచ్చేటప్పుడు ఆయన దేవాలయంలో పెద్దలతో వాళ్ళతో కూర్చొని మాట్లాడుతున్నారు. 3 దినాలంత ప్రయాణం వెళ్ళిపోయారట వీళ్ళు. వచ్చేస్తున్నాడులే ఈ గుంపులో ఎక్కడో ఉన్నాడని. కాబట్టి ఆ తర్వాత వెతుక్కుంటే ఈయన లేడు. మళ్ళీ వీళ్ళు వెనక్కి వెళ్ళి చూస్తే దేవాలయంలో పెద్దలతో కూర్చొని ఆయన మాట్లాడుతున్నారు. అప్పుడు వాళ్ళు అడిగారు, కుమారుడా నీ గురించి మేము ఎంత టెన్షన్ పడ్డాం, ఎందుకు నువ్వు ఇక్కడ ఉన్నావు అని అంటే మరీకి గుర్తు చేశాడండి. ఏమనంటే ఒకవేళ నేను కుమారుడిగా నీ గర్భంలో జన్మించాను కాబట్టి నా కొడుకు అని చెప్పేసి నీ ఆస్పెక్ట్ చేంజ్ అవుతుందేమో, నేను నా తండ్రి పనుల మీద ఉండాలి, నేను వచ్చిన పని ఏంటో అలా నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని చెప్పేసి వాడిని అడిగారు. 12వ ఏట నుంచి ఆయన అలా ఉన్నాడు. ఆయన 30 సంవత్సరాలు వచ్చినాయి, అంటే పరిపక్వత చెందే వయసు అనమాట. ఒకటి మనం ఇప్పుడు ఏమనుకుంటామంటే ఒక 25 సంవత్సరాలు వచ్చినటువంటి వ్యక్తిని కాస్త పరిపక్వత చెందాడు, అప్పటి నుంచి అతన్ని చిన్న వ్యక్తిగా మనం చూడం. అందుకే 25 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఏ మగపిల్లాడైనా సరే కంగారు పడిపోతాడు, ఇంకా సెటిల్ అవ్వలేదు నేను, 25 సంవత్సరాలు వచ్చేసి ఇప్పుడు పెళ్లి చేసుకుంటే నా భార్యను ఎలా పోషించాలి, కుటుంబాన్ని ఎలా పోషించాలి, ఇంకా ఉద్యోగం రాలేదని కంగారు పడుతూ ఉంటారు అన్నమాట మగపిల్లలు. అంటే దాన్ని మనం అలాగా ఆలోచిస్తాం. అలాగే యేసుప్రభు 30 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆయన యోర్దాను నది దగ్గరికి వచ్చి బాప్తిస్మ ఇచ్చి యోహాను చేత బాప్తిస్మ పొందాడు. ఇలా పొందాలని ఎవరు నిర్ణయించారు? దేవుడు నిర్ణయించాడు. బాప్తిస్మ ఇచ్చి యోహాను అంటే ఎవరంటే ఏలియా ఆత్మ. ఆయన భూమి మీదకు పంపేటప్పుడు దేవుడు చెప్పాడు, ఎవరి మీద ఆత్మ పావురాకారంలో వచ్చి వాడటం నువ్వు చూస్తావో ఆయనే దేవుని కుమారుడని లోకానికి ప్రకటించు అని చెప్పేసి. అప్పుడు యేసుప్రభు వచ్చి ఆయన దగ్గర బాప్తిస్మ పొందాడు. బాప్తిస్మ పొందినప్పుడు ఆయన నీళ్లలో నుంచి ఒడ్డుకు రాగానే పావురం ఆయన మీదకి, పరిశుద్ధాత్మ ఆయన మీదకి పావురాకారంలో రావడం, ఆకాశం నుండి దేవుడు ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. అప్పటి నుంచి పరిశుద్ధాత్మను ఆయన పొందుకుని అరణ్యంలో శోధించబడటానికి వెళ్ళాడు. ఆయన 40 రోజులు ఆ అపవాది చేత శోధించబడటానికి ఆత్మ వలన అరణ్యానికి కొనుక్కోబడ్డాడు. ఉపవాసం ఉండి శోధించబడ్డాడు. ఎందుకు ఈ శోధన అంటే తాను తర్వాత ఎదుర్కోయేటటువంటి ఏ పరిస్థితినైనా సరే ఆ డీల్ చేయడానికి, జయించడానికి ఆయన శోధించబడ్డాడు కదా. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇచ్చే ముందు శిక్షణ ఇస్తారు, కొందరు అక్కడే పారిపోతారు. ఎందరో అంటే అయిపోయి ట్రైనింగ్ అయిపోయి పోస్టింగ్లోకి వచ్చేవాడు కొందరు అక్కడే పారిపోతారు. కఠోరంగా ఉంటుంది. ఎందుకంటే అది ఆ కఠినంగా ఇచ్చే శిక్షణ, ఎందుకంటే వాళ్ళు తర్వాత చేయవలసినటువంటి పనులకి సహకరించడం కోసం అంత కఠినమైనటువంటి శిక్షణ ఇస్తారన్నమాట. అలాగే యేసుప్రభు కూడా తనకు తాను అలాంటి ఒక శోధించబడేటటువంటి పరిస్థితిని కల్పించుకొని అపవాది చేత శోధించబడ్డాడు. ఆత్మ వలన బలం పొందాడటండి. తర్వాత గల్లీకి వచ్చి సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. ఈ సువార్త ప్రకటించేటప్పుడు ఆయన గురులేంటో ఆయన చెప్పిన కొన్ని మాటలు మనం చదువుదాం. ఎందుకు నేను ఈ భూమి మీదకి వచ్చాను అని ఆయన ప్రకటించాడు. ఆ ప్రకటించినటువంటి మాటలను కొన్నిటిని మనం ఆలోచిద్దాం. ఓ పని చేయండి, మీరు ఎక్కడైనా మీ బైబిల్లో పేపర్ మీద రాసేసుకోండి ఆయన గురులు ఏంటి అంటే నేను చెప్తాను. ఇలా రాసుకోండి. మత్తయి రాసిన సువార్తలో చెప్పిన మాటలేంటి, మార్కు రాసిన సువార్తలో చెప్పిన మాటలేంటి. కొన్నిసార్లు ఈ రెండు ఒకటే అవ్వచ్చు, అయినా ఇబ్బంది లేదు. లోక రాసిన సువార్తలో ఉన్న మాటలేంటి, యోహాను రాసిన సువార్తలో ఉన్న మాటలు, యేసుప్రభు యొక్క గురులు అని రాసుకోండి. ఆయన ఒక లక్ష్యంతో పనిచేశాడు. ఏ పరిస్థితి ఎదురైతే ఆ పరిస్థితికి తగ్గట్టుగా పనిచేసుకుంటూ వెళ్ళలేడండి. ఆయన ఒక లక్ష్యంతో పనిచేశాడు. 5వ అధ్యాయం 17వ వచనం మత్తయి రాసిన సువార్త. ఇక్కడ వచనాలు వేయక్కర్లేదు, మీరు జస్ట్ అంటే పేరు రాయక్కర్లేదు, మీరు వచనం వేసుకుంటే సరిపోతుంది. అంటే దాని అర్థం
మత్తయి 5:17 వరకు. అలాగే చదవండి, ఎవరైనా టకటక తీసి చదివేవాళ్ళు చదవండి, మిగిలిన వాళ్ళు వినండి. ఒకటి మీరు బైబిల్ తీయడం గురించి వరి అవ్వద్దు, ఇది రాసుకుంటూ మీరు వినండి అంతే, అప్పుడు మీకు ఇబ్బంది ఉండదు. ధర్మశాస్త్రములైనను ప్రవర్తన వచనములైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు, నెరవేర్చుకే గాని కొట్టివేయడం నేను రాలేదు. రైట్. ఇప్పుడు ఆయన వచ్చిన పనుల్లో ఒక పని ఏంటంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కొట్టివేయడానికి వచ్చాడు ఆయన. ఓకే, 9వ అధ్యాయం 13వ వచనం. అయితే నేను పాపులను పిలువవచ్చింది కానీ నీతిమంతులను పిలువ రాలేదు. రైట్. ఎందుకు వచ్చానని చెప్పాడు ఇక్కడ? పాపులను పిలవడానికి వచ్చాను అని చెప్పాడు. 10వ అధ్యాయం 34వ వచనం. 10వ అధ్యాయం 34వ వచనం. ఆయనను అపహసించి నేను భూమి మీద సమాధానం సంభవించిందని తలంచుకోడు, ఖడ్గమునే కానీ సమాధానం పంపడానికి రాలేదు. రైట్. అంటే యేసు ప్రభువుని ఒక వ్యక్తి నమ్ముతాడు, ఒక వ్యక్తి నమ్మడు. వాళ్ళిద్దరి మధ్యలో ఏముంటది? వైరం ఉంటుంది అనమాట. అలాగే అంటే కుటుంబ సభ్యుల్లో ఒకళ్ళు నమ్మి ఒకళ్ళు నమ్మకపోతే అలాంటి పరిస్థితి ఉంటుంది. అందుకే అత్తకి కోడలికి, కోడలికి అత్తకి నా వలన విరోధం వస్తుందని చెప్పాడు. ఎందుకంటే వీళ్ళేమో ఆయన నమ్ముతారు, వీళ్ళేమో లోక విధానాలు నమ్ముతారు, కాబట్టి ఆ రెండు మ్యాచ్ అవ్వాలి. అంతేనా? బాగున్నాడు ఎడగొడతాకు వచ్చాడండి ఆయన. నేను చెప్పాను ఇంతకుముందు, ఒక ఆయన అన్నాడు, మా అమ్మాయి మీ మాట ఎందుకు వింటలేదు అని అంటే, యేసు ప్రభు ఈ ప్రవచనం చెప్పాడు కదా, అందుకు అత్తకి కోడలికి వైరం పెడతాను అన్నాడు, కాబట్టి మా అమ్మాయిని మీ అత్తగారు అంటే మీ అమ్మగారు మాట వింటలేదు అని చెప్పాడటండి. భయంకరమైన బోధ. మరి ఇప్పుడు వాళ్ళ అల్లుడు కూడా వర్తిస్తుంది కదండి ఆ మాట, అల్లుడికి మామ కూడా వర్తిస్తుంది కదా ఆ మాట. ఈయనకి రెస్పెక్ట్ కావాలి, వీళ్ళ విషయంలో మాత్రం అది నెరవేరింది. ఓకే, 34 10:34లో ఉన్న మాట అది. 15:24. నశించిన ఇశ్రాయేలీయులను రక్షించడానికి వచ్చాను అని చెప్పాడు. 20:28 ఇంతకుముందు మనం చదివాం. విమోచన క్రయదానికి తన ప్రాణం పెట్టడానికి వచ్చాను. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుని రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయదానంగా తన ప్రాణాలు విడుదలకు వచ్చిందని చెప్పింది. మార్కు రాసిన సువార్త 1:38. ఇతర సమయంలో నేను ప్రకటించినట్లు వెలుగును రండి, ఇందునిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చిందని వార్త చెప్పింది. సువార్త ప్రకటించడానికి వచ్చాను అని చెప్పాడు. ఇతర పట్టణాల్లో కూడా నేను సువార్త ప్రకటించడానికి వచ్చాను అని చెప్పేసి అన్నాడు. 2:17. యేసు ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యం వాళ్ళకి వైద్యుడు అక్కర్లేదు, నేను పాపమే పిలవచ్చింది కానీ నీతిమంతులు పిలవాలని వార్త చెప్పింది. రైట్. ఇంతకుముందు చదివిన మాట ఈ పుస్తకంలో మళ్ళా దాన్ని మనం చూస్తాం. 10:45. 10:45. మనుష్య కుమారుడు ప్రచారం చేయించుకుంటూ రాలేదు కానీ ప్రచారం చేయడం అనేక ప్రతిగా విమోచన ప్రయోజనంగా అలా ప్రాణాలు ఉంచుకోవడం వచ్చింది. అది 20:28లో చెప్పిన మాటనే మనం ఇక్కడ మనం చదివాం. లోక రాసిన సువార్త 2:49. ఆయన మీరేలా నాకు తెలుస్తుంది, నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎదుగురా అని వార్త చెప్పారు. ఇందాక నేను చెప్పిన మాట, నా తండ్రి పనుల మీద ఉండాలి అని చెప్పేసి. 4:43. 4:43. ఆయన నేను ఇతర పట్టణంలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే నేను పంపబడుతుంది వార్త చెప్పింది. 19:10. రక్షించడానికి వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చిన అతనితో 15:51. 51. లోక రాసిన సువార్త ఓకే, అది నేను చెప్తాను. 12:51 చదవండి. నేను భూమి మీద సమాధానం కలుగజేయవచ్చునని మీరు తలంచుతున్నారా? కాదు, వేదమే కలుగజేయవచ్చునని మీతో చెప్తున్నాను. అక్కడ చెప్పిన మాట ఏది? ఖడ్గాన్ని
ఖడ్గాన్ని ఇవ్వడానికి వచ్చాను అని చెప్పినటువంటి మాట. ఇది కరెక్ట్ చేస్తాను. ఎంత ఇది? యోహాను రాసిన సువార్తలో కొన్ని మాటలు నేను చెప్తాను. 6వ అధ్యాయం 38వ వచనం. అంటే ఇప్పుడు ఈ విషయాలు ఇప్పుడు మీకు అన్ని తెలియాల్సిన అవసరం లేదు. కానీ నా కన్సర్న్ ఏంటంటే మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కానీ లేకపోతే మీరు వీటన్నిటిని ఒకసారి చదివితే ఒక మంచి పిక్చర్ వస్తుంది యేసు ప్రభు ఎలా పనిచేస్తున్నాడు అనేది. ఇవి తెలిసినాయి అనుకోండి, ఇందుకు కాకుండా ఇంకా వేరే దానికోసం యేసు ప్రభు వచ్చాడని ఎవరు చెప్పినా సరే ఒప్పుకోండి. అలాగే ఇప్పుడు ఒక మెడిసిన్ ఉందనుకోండి, దానిపైన పారాసెటమాల్ అని రాసి కాంబినేషన్ రాస్తాడండి. అక్కడ ఎవరైనా దానిలోనే ఉంటుంది అది పెయిన్స్ కోసమా లేకపోతే కాఫ్ కోసమా లేకపోతే దేనికోసం అనేది. ఆ కాంబినేషన్ ఎప్పుడైతే చదువుతామో తలనొప్పి మందుని ఎవరైనా కడుపు నొప్పికి ఇచ్చారనుకోండి, ఈ మెడిసిన్ దానికోసం పనిచేయదు కానీ దీనికోసం పనిచేయదని అంటాం అన్నమాట. ఇదేమీ లేకుండా మామూలు బాటిల్ ఉందనుకోండి, పైన దాని పేరు కానీ మెడిసిన్ కాంబినేషన్ కానీ ఏమీ లేకుండా అది కడుపు నొప్పి కానీ తెలియదు, దేనికంటే దానికి వేసుకోవడమే ఇక అంతే. అంతేనా? అందుకే యేసు ప్రభు అసలు ఎందుకు వచ్చారు, ఏం చేస్తానని చెప్పారు అనేది కనుక మనకు తెలిస్తే, ఎవరైనా యేసు ప్రభు ఫలానా పని మీద వచ్చాడు అని చెప్పేసానంటే అలాగని ఎక్కడ ఉంది బైబిల్లో? అసలు ఆయన ఎప్పుడు చెప్పారు అలాగని అని మనం అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అలా మనకు తెలియలేదు అనుకోండి, అసలు నేను ఎందుకు వచ్చానని యేసు ప్రభు చెప్పినటువంటి సువార్తల్లో ఆయన చెప్పినటువంటి మాట మనకు తెలియకపోతే ఏమవుతుందంటే ఏమో అందుకు కూడా వచ్చాడేమో అని అనుకుంటాం. అంతేనండి? అలాగే ఇప్పుడు పొలం కొనేవాళ్ళకి అమ్మేవాళ్ళకి సర్వే నెంబర్ అంటే ఏంటో, ఈసీ అంటే ఏంటో ఏమో తెలియదు అనుకోండి, ఏముంది ఇక్కడ డబ్బులు వెళ్తాం మందే అనుకోవడమే అనుకుంటారు అనమాట అండి. అప్పుడు 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 అది ఆ మోసం ఎలా జరుగుతుందంటే, నేనేదో మూవీ క్లిప్పింగ్స్ చూశాను టీవీలో. ఒకడు రవీంద్ర భారతిని చార్మినార్ని అన్నింటిని అమ్మేశాడు, ఒకడికి ఆడు కొనేసుకున్నాడు. ఇప్పుడు బోధ విషయంలో కూడా అలాగే ఉన్నారండి చాలామంది. వాళ్ళు ఏదో చెప్పేస్తారు, వీళ్ళు అమ్మేస్తారు. దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు, దేవుడు చేయడు, మోసపోతారు. అటువంటి బోధలు మనకు వద్దండి. ఇదిగో యేసు ప్రభు ఇలా చెప్పాడు అని నమ్మడానికి మన దగ్గర ఒక వచనం ఉండాలి, మనకు క్లారిటీ ఉండాలి. అసలు ఆయన విమోచించే దేన్ని, ఆయన చేసే పనికి దీనికి ఏదైనా మ్యాచ్ అవుతుందా లేదా అని చెప్పేసి. సాఫ్ట్వేర్ వాళ్ళు కూరగాయలు అమ్మరండి కదా, అది వాళ్ళకి మ్యాచ్ అవ్వదు. ఆయన కూరగాయలు అమ్ముతున్నాడు అన్నారు, ఏదైనా ఒక కంపెనీ పేరు చెప్పి వాళ్ళ పని ఏంటి, వాళ్ళు దేన్ని అమ్మడానికి ఆ కంపెనీని పెట్టారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే ఫలాంత చేస్తారు వాళ్ళు అని అంటే సాఫ్ట్వేర్ వాళ్ళు కూరగాయలు అమ్మడం అంటే అని అంటాం అనమాట అండి. ఎప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు ఏం చేస్తారో తెలిస్తే, లేకపోతే ఏం తప్పే ఉంది, సాఫ్ట్వేర్ వాళ్ళు కూరగాయలు అమ్మితే తప్పే ఉంది అనుకుంటాం. సాఫ్ట్వేర్ ఏంటి అసలు వాళ్ళు ఏం పని చేస్తారు, వాళ్ళ ఆ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏంటి అనేది మనకు తెలిస్తే, ఎవరైనా దానికి సంబంధం లేని చెప్తే కాదంటాం. బోధ కూడా అంతేనండి. అసలు మన ఉద్దేశం ఏంటి, దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు, మన గురించి ఏం చేస్తున్నాడు, ఇప్పుడు చెప్పేదానికి మన గురించి ఆయన చేసేదానికి ఏంటి సంబంధం అనేది మనకు తెలియకపోతే మన కోసం ఏదైనా చేస్తాడని అనుకుంటాం అనమాట. ఇంతకుముందు ఒక మాట చెప్పాను మీకు, ఎలాగంటే షుగరు బాగా పెరిగిపోయింది ఒక ఆంటీ గారికి, 2 కాళ్ళు కట్ చేసేయాలని చెప్పేసి చెప్పారు, లేకపోతే మొత్తం బాడీ అంతా కూడా గ్యాంగ్రీన్ అవుతుంది అని చెప్పేసి చెప్పారు. అప్పుడు వాళ్ళ అమ్మాయి నాకు ఫోన్ చేసి చెప్పిందండి, బ్రదర్ నాకు దేవుడు అంటే నమ్మకం ఉందండి, డాక్టర్లకి ఛాలెంజ్ చేశాను నేను, నా దేవుడు మా అమ్మని కాపాడతాడు అని. ఆ బాడీని పెట్టింది దేవుడే, ఆ డయాబెటీస్ రాకుండా చూసుకోమన్నది దేవుడే, అది వస్తే కాలు తీసేస్తే బాగుపడుతుంది అన్న సూత్రం చెప్పింది కూడా ఎవరు? ఆ వైద్య శాస్త్రం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? మరి నువ్వు దేవుడిని ఎలా శోధిస్తావు? ఇంతకాలం జాగ్రత్తగా లేకుండా ఇప్పుడు నేను నమ్మేస్తాను, నా కాళ్ళు మామూలుగా అయిపోవాలంటే ఎలా కుదురుద్ది? అదే మనకు బైబిల్ తెలియదు అనుకోండి, నిజంగా కాపాడతాడు దేవుడు అని చూస్తాం, తెల్లారావిడ చనిపోతారు, దేవుడు లేడు దెయ్యం లేదని చెప్పి అంట. అందుకు ఇవన్నీ తెలియాలన్నమాట. అందుకు నేను ఇన్ని వచనాలు చెప్పాను మీకు బైబిల్ ట్రైనింగ్ ఇవ్వడం నా ఉద్దేశం కాదు, బట్ ట్రైనింగ్ మాత్రం కావాలి మీకు ఖచ్చితంగా. మీరు నమ్మాల్సింది ఏదో నమ్మకూడదు ఏదో మీకు తెలియడం కోసం. ఓకే, 6:38 చదవండి. కొన్నిసార్లు అండి ఇర్మియా గ్రంథంలో అది ఉంది, యెషయా గ్రంథంలో అది ఉంది అని అంటే కొంతమంది చాలా చిరాగ్గా చూస్తారు నా వైపు ఆడియన్స్లో. ఇవన్నీ మాకు ఎందుకంటే మాకు ఏదో 2 ముక్కలు చెప్తూ పోతాం కదండి, మరి ఈ గొడవ అంతా యెషయా గ్రంథం ఎందుకు రాయబడిందో మాకు ఎందుకు, ఈ 66 పుస్తకాలు మాకు ఎందుకు అనుకుంటారు అనమాట.
అలా నా ఇష్టం నెరవేర్చుకుంటూ నేను రాలేదు, ఉమ్. నన్ను పంపిన వాడి చిత్తం నెరవేర్చడానికి పరలోకం దిగి వచ్చింది. రైట్. ఇక్కడ యేసు ప్రభు కూడా ఎంత కంట్రోల్గా మాట్లాడుతున్నారో చూడండి. అంటే దేవుడు ఏం చెప్పాడో అది చేయడానికే నేను వచ్చాను తప్ప నా సొంతంగా నేను ఒక్క మాట కూడా ఆలోచించట్లేదని యేసు ప్రభు చెప్పాడు. మరి ఇప్పుడు బోధకులు ఏం చేస్తున్నారు? మాలాగా బోధించే వాళ్ళు ఏం చేస్తున్నారండి? దేవుడు చెప్పింది తప్ప మిగిలినవన్నీ చెబుతున్నారు. అరే ఇలా ఎక్కడ ఉన్నాయా బైబిల్లో అంటే దేవుడు అంటే దేవుని వాక్యం చెప్పేవాళ్ళని ఎదిరిస్తావా నువ్వు? మామూలు వ్యక్తులకి పాపక్షమాపణ ఉంది కానీ పరిశుద్ధాత్మను ఎదిరించే వాళ్ళకి పరిశుద్ధాత్మను ఎక్కడ ఎదిరిస్తున్నాడు? ఆ వ్యక్తి నన్ను ఎదిరిస్తున్నాడు, నా బోధన ఎదిరిస్తున్నాడు, నేను చెప్పే తప్పును ఎదిరిస్తున్నాడు. అంతేనా? ఇప్పుడు నేను బైబిల్లో లేని మాట మీకు చెప్పాను అనుకోండి, మీలో ఎవరో కూడా బ్రదర్ మీరు చెప్పిన వచనంలో అది లేదు కదండి అని అంటే నన్ను ఎదిరిస్తున్నారా పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారా? నన్ను. ఎందుకంటే నేను తప్పు చెప్పాను కాబట్టి. అవునా కాదండి? కానీ బోధకులు ఏం చెప్తారు తెలుసా? పరిశుద్ధాత్మను ఎదిరించడం. ఆయన ఆవరించున్నాడు పరిశుద్ధాత్ముడు. ఆయన ఏం చెబుతారు వినండి, ఆయన ఎలా చేయమంటే అలా చేయండి. అప్పుడు ఇది అక్కర్లేదు కదా. ఇప్పుడు మాస్టర్ చెప్పిందే సైన్స్ అయితే, మాస్టర్ చెప్పిందే మ్యాథ్స్ అయితే బుక్ అక్కర్లేదు. ఇక అప్పుడు ఆయన ఏం చెప్పాడో అది రాయటమే మన పని కాదు. అది బోధించడానికి మాస్టర్ ఉన్నాడు, ఆయన కూడా దేనిలో నుంచి బోధించాలి? అది ప్రామాణికం. మీకు ఇచ్చిన టెక్స్ట్ బుక్ ప్రామాణికం మీరు రాసే పరీక్షలకి, అంతే తప్ప ఏది ప్రామాణికం కాదు? చెప్పే వ్యక్తి మాట ప్రామాణికం కాదు. అది దాన్ని పోలి ఉంటే అప్పుడు ఆయన అప్రిషియేట్ చేద్దాం, దాన్ని నేర్చుకుందాం. అలాగా. కాబట్టి నా చిత్తం నెరవేర్చుకోవడానికి రాలా, నేను ఎవరి చిత్తాన్ని నెరవేర్చుకుని వచ్చానన్నాడు యేసుక్రీస్తు. 4:34 4:34. యేసు వారిని చూసి నన్ను పంపిన వాడి చిత్తం నెరవేర్చుటయు ఆయన పని శుభముట్టించుటయు నాకు ఆహారమై ఉంది. అంటే నన్ను పంపిన దేవుని చిత్తం నెరవేర్చడం, ఆయన పని తుదముట్టించడం. ఇది ఎవరి పని? యేసుక్రీస్తుని లోకానికి పంపించింది ఎవరు? ఆయన పని. అది ఎవరి కోసం ఆయన చేసిన పని? పాపులమైనటువంటి మనందరి కోసం ఆయన చేసినటువంటి పని. అలాగే. ఓకే. 9:39. అప్పుడు యేసు చూడని వారు చూడవలను, చూసి వారు చూసేవారు కావాలను, ఆ తీర్పు నిమిత్తము నేను ఈ లోకంలో వచ్చానని చెప్పాను. అంతే. ఇప్పుడు ప్రకటించబడినటువంటి దాన్ని విన్న వాళ్ళకేమో గ్రహింపగలిగి, అంతకుముందు తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అంతకుముందు నుంచి చదివే వాళ్ళు కూడా దాన్ని గ్రహించకపోతే దాని వెనక జరిగేది ఏంటో చూడలేదు. అంతేనా? ఇప్పుడు ఒకసారి మేము ఏది సత్యం అని చెప్పేసి ఒక చిన్న ట్రాక్ట్ ప్రింట్ చేసి అందరికీ పంచిపెట్టాం. వైఎంసీఏలో మొట్టమొదటి నేను పని మొదలుపెట్టినప్పుడు నారాయణగూడ వైఎంసీఏలో కాంగ్రిగేషన్ ఉండేది. అక్కడ నుంచి పంచిపెట్టాం. సికింద్రాబాద్, ఇటు అటు అన్ని ప్రాంతాలకు పంచిపెట్టాం. నేరేడుమెట్లో పోస్ట్ మాస్టర్గా జాబ్ చేసి రిటైర్ అయినటువంటి ఒక పెద్ద ఆయన దాని మీద ఉన్న ఫోన్ నెంబర్స్ చూసి కాల్ చేశారు. బాబు ఏది సత్యం అని చెప్తానన్నారు కదా, నేను ఉన్నాను ఇంటి దగ్గరే, మీరు ఏమన్నా రాగలుగుతారా అంటే, మేము అర్లు చేస్తున్నాం అనమాట అండి. వీళ్ళు తిరుగుతారు చూసారా, మార్కెటింగ్ వాళ్ళు తిరిగినట్టు తిరుగుతున్నాం మేము, ఎవరు దొరుకుతారో వాళ్ళకి వాకింగ్ చెబుతాం. ఆయన పిలిస్తే వెళ్ళాం, నేను ఇంకో సహోదరుడు వెళ్ళాం. అప్పుడు ఆయన బాగా ఇలాంటి మంచి టేబుల్ వేసుకుని బైబిల్ చదువుతున్నారు. ఆయన ఎంత బాగా బైబిల్ చదివే పర్సన్ అంటే, ఆయన ప్రతి పేజీలో కూడా 3 కలర్స్ ఉన్నాయండి, అండర్లైన్స్. అంటే ఫస్ట్ రౌండ్ చదివినప్పుడు ఒక కలర్తో, సెకండ్ రౌండ్ చదివినప్పుడు అలాగన్నమాట. మీరు క్రీస్తు సంఘం అని దీని కింద మాట రాశారు కదా, ఎక్కడుంది బైబిల్ ఇలాగని అన్నాడు. అక్కడ వచనం రాశాం కదా అందులో 16 మార్కు, రోమ 16 అని అక్కడ అక్కడ వచనం రాశాం కదా అన్నాడు. అలాగా ఎక్కడుంది, నేను చూడలేదే ఇప్పుడు దాకా అన్నాడు. లేదంటే ఒకసారి చూడండి మీరు. తీసాడు ఆయన, ఆయన పెద్ద బైబిల్ చూశాడు. ఆ ఒక్క చోట తప్ప మిగిలిన అన్ని చోట్ల గీతలు ఉన్నాయండి బైబిల్ ఆయన రాసి. ఆయన ఇంతకాలం నుండి చదువుతున్నాడు, ఏం చేయట్లేదు ఆయన, దాన్ని చూడలేదు. ఎందుకు అని అంటే అసలు అదొకటి ఉందనే ఆలోచన ఆయనకి లేదు, అందుకు చూడట్లేదు. అది యేసు ప్రభు చెప్పిన మాట. ఎప్పుడు చూడని వాళ్ళు ఆయన మాట విన్న తర్వాత చూసేటట్టు, రోజు చూసినా సరే దాన్ని గ్రహించిన వాళ్ళకి వాళ్ళ కళ్ళు కనపడినట్టు నా బోధలు చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. అంటే నన్ను దేవుడిని ఎవరైతే లక్ష్య పెడతారో వాళ్ళకి అన్నీ అర్థం అవుతాయి. మమ్మల్ని అర్థం చేసుకోకుండా వాళ్ళ సొంతంగా ఎవరు ఆలోచిస్తారో వాళ్ళకి ఏది అర్థం కాదు. ఇప్పుడు యేసు ప్రభు వాళ్ళ ముందే నీళ్ళ మీద నడిచాడు, అప్పుడైనా గ్రహించాలి కదా ఈయన దేవుని కుమారుడని. యేసు ప్రభు వాళ్ళ ముందే చనిపోయిన వాళ్ళని లేపాడు, అప్పుడైనా గ్రహించాలి కదా.
యేసు ప్రభు చెప్పిన ప్రతి మాట ధర్మశాస్త్రంలో ఉంది, అప్పుడైనా గ్రహించాలి కదా. గ్రహించలేదు చాలా మంది పరిచయ శాస్త్రం. వాళ్ళు ఏమనుకుంటున్నారో ఆ కోణంలోనే చూస్తున్నారు. మెస్సయ్య అంటే మళ్ళీ కత్తి పట్టుకుని దావీదులాగా వస్తాడని. ఇప్పటికీ ఇజ్రాయెల్లో అలా ఎదురు చూసే మనుషులు ఉన్నారండి. ఆయన వచ్చి మళ్ళీ ప్రపంచం నుండి యూదులందరినీ పోగు చేసి ఏదో పరిపాలన చేస్తాడు. 1000 ఏళ్ల పరిపాలన తర్వాత మళ్ళా మనుషులందరూ మారు మనసు పొందాలి, సాతాను మీద యుద్ధం ఏదో ఉంటుందని ఏదో స్టోరీ రాశాడు ఒక ఆయన. ఆ స్టోరీని నమ్ముతున్నారు ఇప్పటికి చాలా మంది. కాబట్టి మన కోణంలో నుంచి బైబిల్ని చూస్తే మనకు అర్థమైనట్టే అర్థం అవుతుంది. దేవుని కోణంలో దేవుడు ఎలా చెప్పాడో అలా చదివితే మాత్రం అది ఎలా అర్థం అవ్వాలో అలాగే. మా చిన్నప్పుడు చెప్పుకునేవారు అనమాట. మేము పల్లెటూరులో పెరిగాం. ఆ పల్లెటూరులో ఏం చెప్పుకునేవారు అంటే, ఒరే అమెరికాలోనైతే బట్టలు అసలు మనం ఉతకక్కర్లేదంట, మనం ఇలాగంటే అదే బటన్స్ తీసుకుని మిషన్లు వేసి ఉతికేద్దంట అని. ఎవరు చూశారు అదేని? ఎవరో చెప్పిందాన్ని వీడన్నాడు ఇతను, ఇంకొకళ్ళకి చెప్పాడు ఇతను, ఇంకొకళ్ళకి చెప్పాడు. అప్పుడు ఒక ఆయన వాషింగ్ మిషన్ ఎలా పనిచేస్తుందో చూసిన ఆయన అన్నాడు, అలా కాదు, బట్టలు సర్ఫ్ అన్నీ మనం మిషన్లు వేస్తే ఉతికేసి ఆరబెట్టి కొంచెం తడి ఉంటుంది, అది తీసుకెళ్ళి మనం ఎండలో వేసేసుకుంటే అయిపోద్ది, అది మిషన్ చేసే పని, అంతేగాని నీ ఒంటి మీద ఒలుచుకెళ్ళి అదేమీ చేయదు అని. అంటే ఒకదాన్ని చూసి అర్థం చేసుకున్న వ్యక్తికి రోమర్స్ను విన్న వ్యక్తికి ఉండే తేడా అదనమాట. అలాగే కాబట్టి రోమర్స్ వద్దండి. మనం నమ్మే నమ్మకానికి ఎక్కడ కూడా దేనికి చోటు ఇవ్వద్దు. ఎవరో ఏదో చెప్పారు కాదు, బైబిల్లో ఏముంది అనేదానికి. అందుకోసం యేసు ప్రభు చెప్పిన మాటలన్నిటిని మనం నోట్ చేసుకుంటాం. 10 అయిపోతుంది. వచ్చింది కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవం కలుగుతుంది, అది సమృద్ధిగా కలుగుతుంది. నేను వచ్చిందని ఇంత నిశ్చయంగా చెప్తున్నాను. గొర్రెలకు జీవం కలగాలి, అది సమృద్ధిగా కలగాలి. మనం ఏం పోగొట్టుకున్నాం పాపం చేసి? దేవుని వల్ల కలిగే జీవంలో నుంచి వేరుపరచబడ్డాం. ఆ పోగొట్టుకున్న జీవాన్ని తిరిగి మనకి ఇవ్వాలి. యేసు నేను గొర్రెలకు మంచి కాపరిని అంటే ఎవరా గొర్రెలు? మనమే. కానీ ఎలాంటి ఫోటోలు వేస్తారు తెలుసు కదా మీకు? గొర్రె పిల్లలను భుజం మీద వేసుకొని యేసు గొర్రెలకు మంచి కాపరని వేస్తారు. గొర్రెలు కాస్తాడు ఆయన. ఆ గొర్రెలను కాపాడటానికి వచ్చింది ఆయన. అప్పుడు నిజంగానే గొర్రెలు ఉన్నాం. ఆ మాట మనకు అర్థం కాకపోతే అవునా కదండి? అర్థమైతే మంచి గొర్రెలు, అర్థం కాకపోతే పిచ్చి గొర్రెలు, అంతే. మొత్తానికి గొర్రెలమే. అలాగే కాబట్టి గొర్రెల కాపరణ అంటే మనుషుల గురించి ఆయన చెప్పింది, దీని గురించి కాదండి. అలాగే తర్వాత 12:27. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుతున్నది, నేనేమందును తండ్రి ఈ గడియ తలుపు తిప్పకుండా నన్ను తప్పిస్తుంది, అయినను ఇందుకోసమే నేను ఈ గడికి వచ్చింది. అంతే. సిలువ వేయబడే ముందు ఆ సిలువలో పొందే శ్రమలు ఎలాంటివో యేసు ప్రభువుకు తెలుసు కాబట్టి ఆయన కూడా శరీరంతో ఉన్నాడు కాబట్టి ఆ పెయిన్ ఫీల్ అవుతున్నాడు ఆయన. కొంతసేపు ఈ గడియ నాకు రాకుండా ఉంటే బాగుండు, ఆ బాధ నాకు రాకుండా ఉంటే బాగుండు అనుకుని మళ్ళీ రియలైజ్ అయ్యాడు అన్నమాట. లేదు నేను వచ్చిన పనే ఇది కదా, కాబట్టి నీ చిత్తమే నెరవేరాలి, నేను వచ్చిన పనే ఇది అని చెప్పేసి అన్నాడు అన్నమాట. అలాగే సరే, ఇందుకోసమే వచ్చాను అన్న మాటని అక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. 12:40-47 వచనాలు, 46-47 వచనాలు. అంతే. ఎలా వచ్చాడట ఆయన? అంటే దేన్ని చూడలేకపోతున్నామో దాన్ని చూపించడానికి వెలుగు కదండి. ఇప్పుడు కరెంట్ పోయింది అనుకోండి, నేను బైబిల్ చదవలేనేమోనని ఈ అక్షరాలు నాకు కనబడాలని గంగారాం గారు ఒక లైట్ తెచ్చి ఇక్కడ పెడతారు. అంటే ఇది కనబడటం కోసం ఇవి వెలుతురు. అలాగే మనం దేవుణ్ణి చూడలేకపోతున్నాం, చీకట్లో ఉన్నాం, ఆయన సంకల్పాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం, చీకట్లో ఉన్నాం. అందుకు ఎవరు వచ్చారు వెలిగించడానికి? అప్పుడు వెలుగు స్వభావం ఏంటంటే అది అంటే వెలుగుకు సంబంధించినటువంటి కిరణాలు మన కళ్ళ మీద పడి అవి రిఫ్లెక్ట్ అయ్యి ఆ వస్తువుల మీద పడినప్పుడు ఆ వెలుగులో మనం ఆ వస్తువు యొక్క స్వరూపాన్ని గుర్తించగలుగుతాం. అలాగా ఇది దెబ్బతింది అనుకోండి, లైట్ వేసినా కనపడదు ఇది మనకి. అలాగే కదా, ఈ దెబ్బతింటే మనకు లైట్ ఉన్నా కనపడదు, దీనికి లైట్ పెట్టినా మనకు కనపడదు. అలాగే కాబట్టి యేసుప్రభు ఎలా వచ్చాడంటే ఈ కన్ను ఎలాగైతే దీన్ని చూడడానికి, ఈ వెలుతురుని తీసుకుని దీన్ని చూడడానికి సహకరిస్తుందో, అలాగా దేవుణ్ణి చూడలేనటువంటి మనుషులు, దేవుణ్ణి అర్థం చేసుకోలేనటువంటి మనుషులు ఆయన అర్థం చేసుకునేటట్టుగా వచ్చారు. కాబట్టి ఆ అర్థం చేసుకోవడం మానేశారు ఇప్పుడు ప్రజలు. అది మానేసి ఏమంటున్నారు అని అంటే పొలం తగులు తెచ్చడానికి వచ్చాడు, కోర్టు కేసులు కొట్టించడానికి వచ్చాడు,
ఆడపిల్లలు పుడుతుంటే మగపిల్లడు పుట్టేటట్టుగా చేయడానికి వస్తున్నాడు. మగపిల్లలు ఎక్కువ మంది ఉంటే ఆడపిల్ల పుట్టేలాగా చేయడానికి వస్తున్నాడు. ఆస్తి తగాదాలను సెటిల్ చేయడానికి వచ్చాడు. ఇలా రకరకాల యేసు ప్రభుని నమ్ముకో, నీకు అవని పని లేదు అని చెప్పి స్టాళ్ళు పెడుతున్నారండి. ఒక్కో చర్చిలో రకరకాల స్టాళ్ళు ఉంటున్నాయి అన్నమాట. నీకు ఉద్యోగం లేదా, ఒక నెల టీవీ ప్రసంగానికి డొనేట్ చేయి, తెల్లారేటప్పటికి నీకు ఉద్యోగం వచ్చేస్తుంది. యేసు ప్రభు పని ఏంటి? అదే ఆయన అందుకోసం వచ్చాడా? యేసు ప్రభు శరీరధారిగా ఉన్న కాలంలో ఓ ఇద్దరు అన్నదమ్ములు ఆయన దగ్గరికి ఒక పని నిమిత్తం వచ్చారు. లేకపోతే ఒక సహోదరుడు అడిగాడు. ఆయన జనసమూహంలో వెళ్తున్నాడట. వెళ్తా ఉంటే బోధకుడా అని ఒక ఆయన కేకలేశాడు. అప్పుడు యేసు ప్రభు వెనక్కి తిరిగాడు. ఏంటి అని. పిత్రార్జితంలో నాకు పాలు పంచిపెట్టమని నా సహోదరుడికి చెప్పవా అన్నాడు. అంటే నా తండ్రి సంపాదించిన ఆస్తిలో నాకు భాగం ఇమ్మని మా అన్నయ్యకి చెప్పు అన్నాడు. యేసు ప్రభు అన్నాడు, ఓయి మీ మీద తిరపరిగానైనాను పంచిపెట్టువానిగానైనా నన్ను ఎవడు నియమించాడు? ఇప్పుడు మీ ఆస్తి పంచిపెట్టడం అనేది నాకేం సంబంధం, అందుకు నేను రాలా అని యేసు ప్రభు చెప్పాడు. అంత క్లియర్గా ఆయన చెప్తే లేదు మీ గొడవలు తీర్చాలంటే యేసు ప్రభుని నమ్ముకోండి అని వీళ్ళు చెప్తున్నారు. యేసు ప్రభుని వెంబడించే బాధులా, యేసు ప్రభుని వెంబడించకుండా చేసే బాధులా. ఇప్పుడు ఆయన అంత క్లియర్గా ఉన్నాడా? నేను ఆ పని మీద రాలేదు భూమి మీదకి, నేను వచ్చిన పని వేరు అని. అది సెటిల్ చేయడానికి దేవుడు ఉన్నాడు. న్యాయం నీ పక్షంగా ఉంటే ఆయన చేస్తాడు. నువ్వు అడిగింది న్యాయమైంది అయితే ఆయన చేయడానికి ఆయన ఉన్నాడు. ఈయన అందుకు వచ్చాడు అనుకోవద్దు. అలాగే అలాగే అంటే ఒక కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ ఎవరైనా సరే ఒక ఊరు వచ్చి పట్టాలు పంచిపెడుతున్నారు అనుకోండి, ఇల్లు కట్టుకునేటటువంటి వాళ్ళకి పట్టాలు పంచిపెడుతున్నారు అనుకోండి. అప్పుడు ఎవరో ఒకళ్ళు వెళ్ళి ఎంఆర్ఓ గారు మీ ఆఫీసులో పలానా పోస్టింగ్ ఖాళీగా ఉందండి కదా, నాకు ఇచ్చేది బాబు అన్నాడు అనుకోండి. ఆయన ఏమంటాడండి, నేను ఆ పని మీద రాలేదు, దానికోసమైతే నువ్వు ఆఫీస్కి వచ్చి కలు, దానికి ఒక పద్ధతి ఉంది, దాని ప్రకారం వెళ్ళు అంటాడు. మీరు ఇక్కడే ఉన్నారు కదండి ఆఫీస్కి ఎందుకంటే, నేను ఇప్పుడు వచ్చింది ఆ పని మీద కాదు, దాని గురించి మాట్లాడొద్దు అని చెప్పేసి ఆయన చెప్తాడు. ఇవన్నీ మనకు క్లియర్గా అర్థమవుతాయి. ఏది అర్థం కాదు? యేసు ప్రభు విషయం మాత్రం అర్థం కాదు. అప్పుడు వీళ్ళు ఏమంటారు, ఆయన ఎంఆర్ఓఏగా ఇక్కడికే వచ్చాడుగా, ఇక్కడ సంతకం పెట్టేసి నా ఉద్యోగం నాకు ఇచ్చేస్తే పోయేదేముంది అంటారు అన్నమాట. అది విధానం కాదు అది. అలా చేయడం, ఆయన అలా చేసే అధికారం ఆయనకు కూడా లేదు. అలాగే యేసు ప్రభు ఏం పని మీద వచ్చాడో అందుకే నువ్వు ఆయన ఉపయోగించుకో. దేవుడు నీకు ఏదైనా ఇస్తాడు అప్పుడు, అది వేరే పద్ధతి. కానీ ఈయన అందుకు వచ్చాడని మాత్రం చెప్పొద్దు. అందుకు ఈ గురులన్నీ మనకి తెలియాలి. 18:32 అంటే ఆయన మరణించడానికి వచ్చాడు, ఆయన ఈ లోకానికి మరణించడానికి వచ్చాడు అనే సంగతి 30 ఏం చదివామో, ఏ వచనం చదివాం? 37 చదివాం. సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. అంటే ఏ సత్యాన్ని అయితే మనుషులు అడ్డగించారో దాన్ని మనకు చెప్పడానికి ఆయన వచ్చాడు. అందుకే ఎవడైనా ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున అద్వితీయ కుమారుడు ఆయన్ని బయలుపరిచాడు. సో ఇంత క్లియర్గా ఉందండి బైబిల్, ఇంత వివరంగా ఉంది బైబిల్లో, ఇంత చక్కగా నేర్చుకోగలిగినట్టుగా బైబిల్ మనకి దేవుడు రాయించాడు. మనం నేర్చుకుని గ్రహించగలిగే సంగతులు తప్ప మరి ఏవి కూడా రాయలేదు. కాకపోతే మనకు కొంచెం పేషెన్స్ ఉండాలి, మనకు కొంచెం ఓర్పు ఉండాలి, మనకు సమయం ఉండాలి. అప్పుడు మనకి అర్థమవుతుంది. ఇది అక్కర్లేదు, ఈ పద్ధతి అక్కర్లేదు, ఈ విధానంలో దేవుడు నేర్చుకోక్కర్లేదు అనుకుంటేనేమో, ఇప్పుడు అదే విగ్రహాన్ని ముఖ్యం అనుకోండి, ఈ రూల్ ఏమి లేవు. అదే ఒక మనిషిని ముఖ్యం అనుకోండి, ఈ రూల్ ఏమి లేదు. ఎలాగైనా అడగవచ్చు, ఏదైనా అడగవచ్చు, ఎప్పుడైనా అడగవచ్చు, బట్ జరగదు అలాగా. కానీ దేవుని సంకల్పంలో మనం భాగంగా ఉండాలి అంటే దేవుడు కోరుకున్నట్టుగా వెంబడిస్తేనే ఆయన మనల్ని దృష్టిస్తాడు. మనం కోరుకున్నట్టుగా దేవుడిని వెంబడిస్తే ఆయన మనల్ని దృష్టించడం. 53వ కీర్తనలో ఆ మాటను మనం చూస్తాం. 2వ వచనంలో, వివేకము కలిగి తన వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి నరులను చూచి పరిశీలించాడు. వివేకంతో ఆయన వెతకాలి, ఎలా పడితే అలా కాదండి. కాబట్టి ప్రాజెక్ట్ చేసిన ప్రతి వాళ్ళు దాన్ని అంగీకరిస్తారండి. వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారు, అంతేనా? ఏ ప్రాజెక్ట్నైనా యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళు ఇచ్చింది చేస్తే యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళ చిత్తాన్ని పనిచేసే వాళ్ళు నెరవేర్చాలి తప్ప పనిచేసే వాళ్ళ చిత్తాన్ని వాళ్ళు నెరవేర్చాలి. అది మనకు తెలిసిన సహజమైనటువంటి సూత్రం. కాబట్టి దేవుని విమోచన సంకల్పంలో ఈరోజు మనం ఆలోచించింది ఏంటంటే, యేసు ప్రభు
శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చారు. ఏ స్టేటస్ను విడిచిపెట్టి వచ్చారు? దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి మనుషుల కోరికగా పుట్టి దాసుల స్వరూపం ధరించి వ్యక్తులుగా వచ్చి మరణం పొందినంతగా మీరు ఎత్తి చూపాడు. ఇది అప్పటికప్పుడు యేసుక్రీస్తు తీసుకున్న డెసిషనో దేవుడు తీసుకున్న డెసిషనో కాదు. ఆయన గురించి 4000 సంవత్సరాల పాటు కాలక్రమంలో ఎప్పుడు అవసరమైతే అప్పుడు దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చాడు. ఇలా పుట్టబోతున్నాడు, ఇలా జరగబోతుంది అని ఆయన గురించి ఆలోచన. వచ్చిన యేసుక్రీస్తు నేను ఎందుకు వచ్చాను, ఇది నా లక్ష్యం, ఇందుకోసం పనిచేస్తున్నానని ఆయన క్లియర్గా చెప్పారు. అప్పుడు శరీరంతో ఉన్నటువంటి యేసుక్రీస్తు బోధల ద్వారా జీవితం ద్వారా ఆయన పని ముగించి శిలువ మరణం పొందడానికి తను ఎలా ప్రిపేర్ చేసుకున్నారు, అసలు ఆయన మరణం పొందాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనే విషయాన్ని వచ్చే వారం పాఠంలో మనం ఆలోచిద్దాం. అంటే ఇది మీరు ఫాలో అవుతూ ఉంటే, క్రమంగా ఆలోచిస్తూ ఉంటే ఒక పాఠం తర్వాత ఒకటి అప్పుడు అర్థమవుతుంది. మధ్యలో ఎక్కడైనా బ్రేక్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఇప్పుడు వెల్డింగ్లు ఫిట్టింగ్లు అవసరం అవుతుంది. అది సూట్ అవ్వదు, అది మ్యాచ్ అవ్వదు. అలాంటి వెల్డింగ్లతో పని కాదు. వింటే బాగుంటుంది సందర్భోచితంగా. ఇంకొక అవకాశం ఉంది ఏంటంటే, ఒకవేళ మీకు ఎప్పుడైనా అర్థం కాలేదు, లేకపోతే ఏ పాయింట్ అయినా మీరు ఎక్కడైనా అంటే మీ దృష్టిలో నుంచి వెళ్ళిపోయింది అనుకుంటే, మనం చెప్పుకునే ప్రతి పాఠాన్ని వీడియో అప్లోడ్ చేస్తాం. ఈ వారంలో మరొకసారి వినండి. వచ్చే వారం పాఠం వినడానికి లోపు మీ దగ్గర ఇంటర్నెట్ ఉంటే, మీకు అలాంటి ఫెసిలిటీ ఉంటే మరొకసారి వినండి. వింటే ఆ కంటిన్యూషన్ మనం ఫాలో కాగలుగుతాం, అర్థమవుతుంది. అందరికీ